హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా చాలా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జమిడి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం క్లాస్ 10కి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ అనేటువంటి చాప్టర్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ చాప్టర్ నుంచి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, టీఎస్ వాళ్ళకైతే 6 మార్క్స్, ఏపీ వాళ్ళకైతే 8 మార్క్స్ క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం నాన్న. ఐ నో గత 4 డేస్గా మన కెమిస్ట్రీ క్లాసెస్ జరగట్లేదు బికాస్ ఆఫ్ ది స్టూడియో ప్రాబ్లం. నేను హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక్కడ స్టూడియో ప్రాబ్లం ఉంది నాన్న ఆఫ్లైన్ సెంటర్ దగ్గర, అందుకనే కొంచెం డీలే అయింది. బట్ ఈ రోజు నుంచి రెగ్యులర్గా క్లాస్ అనేటువంటి వస్తాయి. మోస్ట్లీ లైవ్ రాకపోవచ్చు బికాస్ స్టూడియో ప్రాబ్లం. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్టర్డే మీ సీనియర్కి క్లాస్ తీసుకునేటప్పుడే, మీ అన్నయ్యలకి అక్కలకి క్లాస్ తీసుకునేటప్పుడే మధ్యలో 2 to 3 టైమ్స్ మనకి లైవ్ మధ్యలోనే ఆగిపోయింది. అందుకనే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో రికార్డెడ్ వీడియోస్ పంపిస్తాను. లైవ్ వీడియోస్ అయితే అటు ఇటు కామెంట్స్ చదవడంలోనే టైం అయిపోతుంది. రికార్డెడ్ వీడియోలో మనం ఓన్లీ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేస్తాం కాబట్టి మీకు కూడా కొంచెం క్లియర్గా ఉంటుంది. వీడియో లెంత్ తక్కువగా ఉంటుంది, కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం నాన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీబడి కాన్సన్ట్రేట్గా వినండి. క్లాస్లోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, వేదాంతు ఆఫ్లైన్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్లైన్కి రావడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. ఇన్ని రోజులు మనకి ఆన్లైన్లో ఉండే. ప్రజెంట్ మన తెలుగు స్టేట్లో హైదరాబాద్లో, తెలంగాణలో చూసుకున్నట్టయితే హైదరాబాద్, అండ్ అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే విజయవాడ, గుంటూరు, అదేవిధంగా విశాఖపట్నంలో మనకి ఆఫ్లైన్ సెంటర్లు ఓపెన్ అనేటువంటి అవ్వడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చునన్నా. ఇంటర్మీడియట్ క్లాసులు జరుగుతాయి, దాంతోపాటు జేఈ ఆర్ నీట్ క్లాసెస్. ఒకవేళ మీరు 8th 9th స్టూడెంట్స్ అయితే మీకు ఫౌండేషన్ క్లాసెస్ కూడా జరుగుతాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. మీరు ఖచ్చితంగా మేనేజ్మెంట్ కాంటాక్ట్ అయ్యి డెఫినెట్లీ మీరు అడ్మిషన్ అనేటువంటి తీసుకోవచ్చు. అసలు ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి, అన్ని కోచింగ్స్ ఎందుకు వేదాంతులోనే జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే, సో దెర్ ఆర్ ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది నాన్న. మనం ఏ కోచింగ్ సెంటర్స్తో గమనించినా కూడా పర్సనల్ అటెన్షన్ అనేటువంటిది మన వేదాంతులో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి స్టూడెంట్కి పైన పర్సనల్ అటెన్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. 3 వేస్లో మేము డౌట్ సాల్వింగ్ అనేటువంటి చేస్తాం. సబ్జెక్ట్ ఎవరైనా ప్రొవైడ్ చేస్తారు, ఎవ్రీథింగ్ దే విల్ ప్రొవైడ్, బట్ డౌట్ సాల్వింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా, మేము చెప్పేది మీకు అర్థమవుతేనే మీకు డౌట్స్ ఎక్కువ రావు, వచ్చిన డౌట్స్ కూడా ఎక్కువ క్లియర్ అనేటువంటి అవుతాయి. 3 వేస్లో మేము డౌట్స్ అనేటువంటివి సాల్వ్ చేస్తాం నాన్న. 3 వేస్లో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీరు క్లాస్ వినేటప్పుడే మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా ఎడ్యుకేటరే క్లాస్లో ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. ఇకపోదు సార్ నాకు క్లాస్ అయిపోయిన తర్వాత డౌట్ వచ్చిందంటే మీకు స్పెసిఫిక్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక డెడికేటెడ్ మెంటర్ ఉంటారు. వాళ్ళు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు డౌట్ క్లియరింగ్ సెషన్లో. సార్ ఇదే కాకుండా ప్రతి ఒక్కరికి ఏంటంటే, నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు డౌట్ వచ్చింది సార్, వాట్ షుడ్ ఐ డూ? వేదాంతు డౌట్ యాప్ ఉంటుంది. అక్కడ నుంచి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ అప్లికేషన్ నుంచి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. మీరు ఏ టైంలో కూడా కాంటాక్ట్ అయినా కూడా ఎడ్యుకేటర్ ఖచ్చితంగా రెస్పాండ్ అయినటువంటి అవుతారు. విత్ ఇన్ 8 సెకండ్లో మీ డౌట్ అనేటువంటి క్లియర్ అయిపోతుంది. అంటే ఎడ్యుకేటర్ మీతో కాంటాక్ట్ అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి క్లాస్ రూమ్స్లో డిజిటల్ బోర్డు పైన మన క్లాసెస్ జరుగుతాయి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అన్ని డయాగ్రామ్స్ కావచ్చు, ఏమైనా 3D మోడల్స్ ఏమైనా ఉన్నట్టయితే బోర్డు పైన కాకుండా మీకు విజువల్గా ఇక్కడ స్మార్ట్ బోర్డు పైన చూపిస్తారు. నార్మల్ బోర్డు పైన అవన్నీ చూడలేం కాబట్టి స్మార్ట్ బోర్డు పైన మీకు అవన్నీ చూపిస్తారు. అండ్ మీ క్లాస్ జరిగేటప్పుడు అందరికీ స్మార్ట్ క్లిక్కర్స్ ఇస్తారు. ఫస్ట్ టైం ఇంతవరకు ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా స్మార్ట్ క్లిక్కర్స్ ఇవ్వలేదు. క్లాస్ జరిగేటప్పుడు కొంత కంటెంట్ చెప్పిన తర్వాత వీక్ క్విజ్ కావచ్చు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావచ్చు, అవన్నీ ఇచ్చేటప్పుడు స్మార్ట్ క్లిక్కర్స్ ఇస్తారు. మీరే దాన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు, క్విజ్ అటెంప్ట్ చేయొచ్చు. క్విజ్లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ క్వశ్చన్ రాంగ్ అయిపోయింది, ఏ క్వశ్చన్ కరెక్ట్ అయిపోయింది, ఏ టాపిక్ పైన వచ్చేటువంటి క్వశ్చన్స్ మీరు చేయలేకపోతున్నారు, ఎక్కడెక్కడ వీక్ ఉన్నారు. ఒకవేళ కరెక్ట్ చేసినట్టయితే ఉన్నటువంటి స్టూడెంట్స్లో మీరు ఎంత % కరెక్ట్ చేశారు, మీ పొజిషన్ ఎంత ఉంది, ఫస్ట్ వచ్చారా సెకండ్ వచ్చారా, ఈ డీటెయిల్ అనాలిసిస్ అన్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఇది అబౌట్ ఆఫ్లైన్ సెంటర్ అన్న. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసినట్టయితే మీరు అక్కడ నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక నెంబర్ ఉంటుంది, అక్కడ నుంచి అయినా మీరు కాంటాక్ట్ అనేటువంటి అవ్వచ్చు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, లేదంటే ఇదిగో ఇక్కడ క్లియర్ నెంబర్ కనిపిస్తుంది, డైరెక్ట్గా ఈ నెంబర్కైనా మీరు కాంటాక్ట్ అయినట్టయితే డెఫినెట్లీ మీకు ఇక్కడ ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేటువంటిది కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. నేను హైదరాబాద్ కొత్తపేట సెంటర్లో అవైలబుల్గా ఉంటాను. 10th క్లాస్ స్టూడెంట్స్ అయిపోయింది, 11th 12th వస్తారు కదా, జేఈ నీట్ కోచింగ్ కావాలనుకుంటే తప్పకుండా కొత్తపేట సెంటర్కి రండి, విల్ మీట్ దేర్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇకపోతే మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ప్రమోషన్ కంటెంట్ అంతా పక్కన పెడదాం నాన్న. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ప్రాపర్టీస్ నుంచి మనకి 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 6 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి టీఎస్ వాళ్ళకి. ఏపీ వాళ్ళకి మళ్ళీ టీఎస్ వాళ్ళకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు 1 మార్క్కి. బట్ ఏపీ వాళ్ళకి
1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 6 మార్క్స్ క్వశ్చన్స్కి బదులు అవే క్వశ్చన్స్ని 8 మార్క్స్ అడుగుతాడు అంతే, జస్ట్ నెంబర్ చేంజ్ మాత్రమే. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్, 6 మార్క్స్ క్వశ్చన్స్, అదేవిధంగా 8 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకోబోతున్నాం. సార్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అడగడం అంటే చాలా రేర్ నాన్న. గత 10 years నుంచి మనం చూసుకున్నట్టయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా తక్కువ అడిగాడు. దట్స్ వై కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి మాత్రం డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మనం 4 మార్క్స్, దాని తర్వాత 8 మార్క్స్ క్వశ్చన్స్ లేదంటే 6 మార్క్స్ క్వశ్చన్స్ పైన ఫోకస్ అనేటువంటి చేద్దాం. లెట్ us స్టార్ట్ విత్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటిది? ద అటామిక్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఈస్ 35. ఒక ఎలిమెంట్ ఉంది, దాని అటామిక్ నెంబర్ ఎంత అంట? 35 అంట. ఓకే సార్. అండ్ వేర్ వుడ్ యూ ఎక్స్పెక్ట్ ద పొజిషన్ ఆఫ్ దిస్ ఎలిమెంట్? ఈ ఎలిమెంట్ యొక్క పొజిషన్ని పీరియాడిక్ టేబుల్లో ఎక్కడ ఉంటుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అండ్ వై? దిస్ ఇస్ ద క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనకి June 15లో అడిగిండు, 2015లో. సో ఆన్సర్ ఏంటి చెప్పండి అన్న మనకి. ఫస్ట్, ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది ఎలిమెంట్ విత్ ద అటామిక్ నెంబర్ 35 ఈస్ వాట్ నా? 2 8 18 7. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్న. ఇది ఎలా ఇచ్చాడంటే చూడండి, ఇది 1s2, ఈ 8 అంటే మొత్తం కలిపి ఇచ్చాడు. 2s2 2p6. సెకండ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నట్టు. అండ్ థర్డ్ షెల్లో 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎంత? 3s2 3p6. అదేవిధంగా ఎంతనన్నా? 3p6. గివ్ మీ 1 సెకండ్. 3p6 ఇంకేంటన్నా మనకి? 3p6. అదేవిధంగా 3d10. 3d10 అంతే కదా? ఓకేనా? 3d10. అదేవిధంగా మనకి ఫోర్త్ షెల్లో మనకి 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్న. సో ఇట్ హ్యాస్ 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ 4 షెల్స్. దీంట్లో 4 షెల్స్ ఉన్నాయి, అదేవిధంగా 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. చూడండి, ఇది లాస్ట్ షెల్ నాన్న, లాస్ట్ షెల్. 7 ఎలక్ట్రాన్స్ లాస్ట్లో ఉన్నాయి మనకి. ఫోర్త్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దాంట్లో మనకి ఎన్ని? 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ మొత్తం ఎన్ని షెల్స్ ఉన్నాయి? 4 షెల్స్ ఉన్నాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ 17th గ్రూప్. ఆబ్వియస్లీ ఇది హాలోజన్ అవుతుంది, 17 గ్రూప్లో ప్రజెంట్ ఉంటుంది. ఆర్ ఇది మనకి ఎంతనన్నా 7th A గ్రూప్లో ప్రజెంట్ ఉంటుంది. 17th గ్రూప్ ఆర్ 7th A గ్రూప్లో ప్రజెంట్ ఉంటుంది. అదేవిధంగా ఇది 4th పీరియడ్లో ప్రజెంట్ ఉంటుంది. ద ఎలిమెంట్ నేమ్ ఏంటి మనకి? బ్రోమిన్. బ్రోమిన్ అటామిక్ నెంబర్ 35 అన్న మనకి. ఇది ఇలా మనం చెప్పాలి, క్వశ్చన్ ఆన్సర్ అనేటువంటి రాయాలి. జస్ట్ ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. బట్ ఒక పాయింట్ కూడా మిస్ చేయకండి. ఎవరైతే చాప్టర్ చెప్పేటప్పుడు విన్నారో వాళ్ళకి కంటెంట్ మైండ్లో ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. ఇలా క్వశ్చన్ టు ఆన్సర్ నేను ఇప్పుడే వచ్చాను సార్, ఓన్లీ ఇదే సెషన్ చూస్తున్నానంటే వీలైతే చాప్టర్ వెళ్ళి చూడు, ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. హియర్ ఐ హ్యావ్ మెన్షన్ ఓన్లీ 4 పాయింట్స్ మాత్రమే మెన్షన్ చేశాను. నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే దీనికి యూ కెన్ ఆల్సో రైట్ ఇన్ 5 పాయింట్స్ 6 పాయింట్స్ 7 పాయింట్ 8 పాయింట్స్లో కూడా నువ్వు ఆన్సర్ రాయొచ్చు. సో ఒక పాయింట్ గుర్తుండకపోయినా ఇంకో పాయింట్ గుర్తుంటుంది. అందుకని నేను సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోమని చెప్తున్నాను. ఈ క్వశ్చన్ వెనకాల పడకండి. నథింగ్ విల్ మీకేం రాదు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేటువంటిది. ఈ క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ వస్తుంది. సబ్జెక్ట్ నేర్చుకుంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది, దాని నుంచి మీరు మల్టిపుల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అన్న. వై వర్ డాబర్నియర్ న్యూలాండ్స్ అండ్ మెండలీవ్స్ నాట్ 100% సక్సెస్ఫుల్ దేర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, అండ్ వాట్ ఈస్ ద మోడ్రాన్ టేబుల్ రిలేటివిటీ ఏ బెటర్ క్లాసిఫికేషన్? సో మనకి ఏం అడుగుతున్నాడంటే, ఇప్పుడు మనం చదువుకునేది ఏంటంటే మోడ్రాన్ పీరియాడిక్ టేబుల్. సక్సెస్ఫుల్గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో వరల్డ్లో అందరూ ఫాలో అయ్యేది. కానీ దీనికంటే ముందు హిస్టరీలో మనకి డాబర్నియర్ తాతయ్య, న్యూలాండ్ తాతయ్య, మెండలీవ్ తాతయ్య వీళ్ళు కూడా అప్పుడు ఎన్ని ఎలిమెంట్ ప్రజెంట్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ని క్లాసిఫై చేశారు వాళ్ళకి నచ్చిన విధంగా. కానీ అది సక్సెస్ అవ్వలేదు. బట్ మనం చదువుతుంది మాత్రమే సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయింది, అది ఎందుకు ఫెయిల్ అయింది అని అడుగుతున్నాను అంతే. సింపుల్ క్వశ్చన్. ఓకే, ఆన్సర్ చెప్పండి అన్న, ఆన్సర్ చెప్పండి. ఎందుకు? ఎందుకంటే ఈ ముగ్గురు తాతయ్యలు ఏం చేసిందంటే అటామిక్ మాస్ని బేస్ చేసుకొని ఎలిమెంట్స్ అన్ని అరేంజ్ చేశారు. అది రాంగ్ పద్ధతి కదా. అటామిక్ వెయిట్ ఆధారంగా మనం ఎలిమెంట్స్ని క్లాసిఫై చేసినట్టయితే ఆ ఎలిమెంట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్నీ కరెక్ట్గా ఉండట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు, మిస్ మ్యాచ్ అవుతున్నాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మన మోడ్రాన్ పీరియాడిక్ టేబుల్, దీన్నే మనం లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటాం. అందరూ ఓకేనా? భయపడేది ఏంటి? పీరియాడిక్ టేబుల్ అంటే 118 ఎలిమెంట్స్ని పట్టడంలో చాలా మంది బిజీ ఉంటారు, భయపడతారు. ఇదిగో ఆ మోడ్రాన్ పీరియాడిక్ టేబుల్ ఏదైతే ఉందో అది అటామిక్ నెంబర్ ఆధారంగా క్లాసిఫై చేయడం జరిగింది. ఓకేనా? సో దట్స్ వై ఇది చాలా సక్సెస్ఫుల్ అయింది. అటామిక్ నెంబర్ ద్వారా క్లాసిఫై చేసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీస్ అన్ని మ్యాచ్ అవుతున్నాయి. దాంట్లో ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్, ఇవన్నీ ఎస్ బ్లాక్లో ఎలిమెంట్స్ అన్ని ఒక రకమైన ప్రాపర్టీస్ షో చేస్తాయి, పి బ్లాక్లో ఉన్నవన్నీ ఒక రకమైన ప్రాపర్టీస్ షో చేస్తాయి, డి బ్లాక్లో ఉన్నవన్నీ ఒక రకమైన ప్రాపర్టీస్ షో చేస్తాయి. అందుకని వాటన్నిటిని ఒకటే ఫ్యామిలీలో పెట్టాం కదా.
ఓకే, అందుకనే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ సక్సెస్ఫుల్ అయింది, మిగిలిన కూడా సక్సెస్ఫుల్ కాలేదు. సింపుల్గా ఇది కాన్సెప్ట్. ఇది వచ్చింది అనుకోండి, దీని నుంచి మీరు పెద్ద సాలార్ లాగా బాహుబలి లాగా స్టోరీ రాయొచ్చు. లేదు నేను ఈ 4 పాయింట్స్ చదువుకుంటాను, ఈ క్వశ్చన్లు చెప్పిన చదువుకుంటానంటే ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఈ బట్టి కొట్టి వేసినట్టయితే ముంగట మన ఫ్రెండ్ అడుగుతాం, అరే ఈ ఫస్ట్ పాయింట్ మర్చిపోయాను రా, ప్లీజ్ రా, చెప్పువారా ప్లీజ్ రా, ఇలా అంటారు అన్నట్టు. సో ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అన్నట్టయితే సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోండి. ఓకేనా, డోంట్ బట్టిఫై దిస్ లైన్. ఓకే, సో నేను చెప్పిన పాయింట్స్ ఇక్కడ ఉంటాయి, కావాలంటే చూడండి. నెక్స్ట్, ఆల్ ద నోన్ ఎలిమెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాబర్నియర్ కుడ్ నాట్ బి అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ ట్రయాడ్స్. ఆయన ట్రయాడ్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసిండు, అవి కూడా అన్ని ఎలిమెంట్స్ని ట్రయాడ్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అది ఒక ఫెయిల్యూర్. అండ్ న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్ వాజ్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ అప్ టు 56 ఎలిమెంట్స్. మనకు 118 ఎలిమెంట్స్ ప్లస్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆయన ఏవైతే అరేంజ్ చేసిండో అది ఓన్లీ 56 ఎలిమెంట్స్ వరకు మాత్రమే వర్తిస్తుంది, అందుకని అది కూడా ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ 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 పెన్ ఎక్కడికో ఉతికేసానే, కాన్సన్ట్రేట్గా వినండి అన్న. As Mendeleev classification is based on the atomic weights and his classification lead to 2 defects like anomalous pairs of the elements and dissimilar elements placed in together. Newlands ఎందుకు ఫెయిల్ అయింది నాన్న, మెండలీవ్స్ ఎందుకు ఫెయిల్ అయింది నాన్న, మనకి ఎందుకు ఫెయిల్ అయింది? బికాస్ ఆయన అటామిక్ వెయిట్ ఆధారంగా ఎలిమెంట్స్ని అరేంజ్ చేశాడు, దాని ద్వారా కొన్ని ఎలిమెంట్స్ అవి సేమ్ ప్రాపర్టీస్ని షో చేయకపోయినా వాటన్నిటిని ఒకటే పీరియడ్లో లేదంటే ఒకటే గ్రూప్లో పెట్టాడు, అది మిస్టేక్ కదా. సిమిలర్ ప్రాపర్టీస్ షో చేసేటివన్నీ కూడా ఒకటే దగ్గర పెట్టాలి, అంతే కదా. క్లాస్ 11th పిల్లలందరినీ ఒకటి దగ్గర కూర్చోబెట్టాలి, 11th వచ్చి 12th కూర్చోబెడితే ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా అదే ప్రాబ్లం అయింది, అందుకనే మెండలీవ్ కూడా ఫెయిల్ అయిపోయింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ అనేటువంటిది వాటిన ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అటామిక్ నెంబర్, అదే చెప్పాను. సో ద పీరియడ్స్ అండ్ గ్రూప్స్ ఆర్ క్లియర్లీ డిఫైన్డ్. హెన్స్ డాబర్నియర్, న్యూలాండ్ అండ్ మెండలీవ్స్ క్లాసిఫికేషన్ వాజ్ నాట్ 100% సక్సెస్ఫుల్, బట్ మోడ్రన్ క్లాసిఫికేషన్ వాజ్ సక్సెస్ఫుల్. కథం, క్వశ్చన్ అయిపోయిందా? లెట్ us go for the third question, my dear students. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఏంటి? అబ్జర్వ్ చేయమంటున్నాడు, అబ్జర్వ్ చేయన్నాను ఒకసారి. Observe the electronic configurations given below and write the group and period numbers of those elements. కింద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చిండు, కొన్ని ఎలిమెంట్స్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, వాటికి సంబంధించినటువంటి గ్రూప్ అండ్ పీరియడ్ నెంబర్ని చెప్పమంటున్నాడు. గ్రూప్ నెంబర్ ఎలా చెప్తాం నానా, పీరియడ్ నెంబర్ ఎలా చెప్తాం నానా, చూద్దాం ఇప్పుడు ఎలా చెప్తాం అనేది చూద్దామా. ఓకే సార్, ఇదిగో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత ఇచ్చిండు? 1s2, 2s2, 2p6, అదేవిధంగా 3s1. ఇది ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇదిగో లాస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నాన్న? ఒకటే ఎలక్ట్రాన్ ఉంది. సో లాస్ట్ షెల్లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, అండ్ ఈ లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ షెల్లో ఉంది? థర్డ్ షెల్లో ఉంది. సో థర్డ్ షెల్లో ఉంది కాబట్టి గ్రూప్ నెంబర్ ఎంత? 3. ద పీరియడ్ నెంబర్ 3 లాస్ట్ ఎలక్ట్రాన్ ఏదైతే ఏ షెల్లో ఉంటుందో ఆ షెల్ నెంబర్ని మనం పీరియడ్ అంటాం. థర్డ్ షెల్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ పీరియడ్ నెంబర్ 3. గ్రూప్ నెంబర్ ఈస్ 1. గ్రూప్ నెంబర్ 1 ఎలా అవుతుంది అని చెప్పండి. గ్రూప్ నెంబర్ 1 ఎలా అవుతుంది? ఎందుకంటే దీని వ్యాలెన్స్ షెల్ ఒకటే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి అది ఎంతనా మనకి 1. వ్యాలెన్స్ షెల్లో ఒకటే ఎలక్ట్రాన్ ఉన్నట్టయితే అది గ్రూప్ నెంబర్ 1 అన్న. ఓకేనా? నెక్స్ట్, ద పీరియడ్ నంబర్ ఈస్ 3 అండ్ నెక్స్ట్ ఇదిగో బి ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి. 1s2, 2s2, 2p6, 3s2, 3p3. ఇప్పుడు దీంట్లో లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ షెల్లో ఉంది? థర్డ్ షెల్లో ఉంది. ఓకేనా? అవుటర్ మోస్ట్ షెల్ నంబర్ ఏదైతే ఉందో అది పీరియడ్కి ఈక్వల్గా ఉంటుంది అంతే. అవుటర్ మోస్ట్ షెల్ ఎంత? థర్డ్ షెల్. సో ఇది కూడా ఏంటి మనకి? థర్డ్ పీరియడ్. అండ్ దీని వ్యాలెన్స్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వ్యాలెన్స్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటే అది ఏ గ్రూప్ నా మనకి? గ్రూప్ నెంబర్ ఎంత మనకి? 15. ఓకేనా? సారీ వ్యాలెన్స్ షెల్లో 3 కాదు, అరే థర్డ్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి కదా, 3s ఉంది, 3p ఉంది. 3 + 2 + 3 ఎంత మనకి? 5. సో 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ దేంట్లో ఉంటాయి? 15 గ్రూప్ ఎలిమెంట్స్లో. 15 గ్రూప్ ఎలిమెంట్స్లో 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 16 గ్రూప్ ఎలిమెంట్స్లో 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 17 గ్రూప్ ఎలిమెంట్స్లో 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 18 గ్రూప్ ఎలిమెంట్స్లో 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇది అంత మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుందే. సో క్లియర్ ఎవ్రీబడి? ఓకే, ఇది కూడా వచ్చేసింది సార్. నెక్స్ట్, అబ్జర్వ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ లోవర్ ఇట్. అంటే ఇక్కడ మనకు టేబుల్ ఇచ్చిండు, టేబుల్లో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఆ ఇన్ఫర్మేషన్ కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటిది? ఇదిగో ఎలిమెంట్ నేమ్ అండ్ ఇక్కడ అటామిక్ నెంబర్ ఇచ్చిండు.
ఎలిమెంట్ నేమ్ ఇచ్చిండు, అటామిక్ నెంబర్ ఇచ్చిండు. సోడియం, కార్బన్, కాల్షియం, ఫాస్ఫరస్, టైటానియం, నికెల్ అండ్ వాటి అటామిక్ నెంబర్స్ ఇచ్చిండు. దానిపైన క్వశ్చన్ అడుగుతున్నాడు, వాట్ ఆర్ ద ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇన్ ద టేబుల్. ఈ టేబుల్లో ఉన్నటువంటి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఏంటి? ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఏమేమి వస్తాయి నానా? ఏమొస్తాయినా చెప్పండి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఏమొస్తాయినా? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్షియం. మరి దాంట్లో ఏదైనా ఉందా నాన్న? మరిడా ఎస్ సార్ ఉంది. ఏంటి? సోడియం. ఓకే సార్, సోడియం అనేటువంటిది ఏంటన్నా మనకి ఆఫ్ కోర్స్ ఏంటన్నా మనకి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. మరి అది కాకుండా ఇంకేమైనా ఉందానన్నా మనకి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్? ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఇంకేమైనా ఉందా? ఓకే, ఇది నేను ఇంతకుముందు చెప్పింది ఆల్కలీ మెటల్స్. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ కూడా మనకి గ్రూప్ 1లో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లోనే వస్తాయి కదా. అవును వస్తాయి. మరి చూడండి, ఇదిగో కాల్షియం ఆల్కలైన్ ఎర్త్ మెటలే కదా. ఎస్, సో అది కూడా ఎస్ బ్లాక్ ఎలిమెంటే కదా. చలో, సో సోడియం అండ్ కాల్షియం బిలాంగ్స్ టు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అడిగిండు, వాట్ ఆర్ ద పీ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఇన్ ద టేబుల్. పీ బ్లాక్ అండ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏంటిది దీంట్లో మిగిలినవి చెప్పండి అన్న. పీ బ్లాక్ కార్బన్ పీ బ్లాక్ ఎలిమెంట్స్, 14 గ్రూప్ ఎలిమెంట్స్. ఫాస్ఫరస్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఇవి రెండు కార్బన్ ఫాస్ఫరస్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏమేంటి? ఇదిగో టైటానియం అండ్ నికెల్, బోత్ ఆర్ వాట్ నా బిలాంగ్స్ టు ఏంటన్నా ది బ్లాక్ ఎలిమెంట్స్. దట్స్ ఇట్. ఓకే ఓకే, లెట్ us go for the next question. ఇది ఏప్రిల్ 2023లో అంటే లాస్ట్ ఇయరే అడిగాడు నన్న క్వశ్చన్. చూడండి, అబ్జర్వ్ ద గివెన్ టేబుల్. ఈడ కూడా టేబుల్ ఇచ్చిండు, దాన్ని బాగా అబ్జర్వ్ చేసి కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిండు, దానికి సంబంధించిన ఆన్సర్ రాయమని అంటున్నాడు. ఓకే చూద్దామా మరి. ఎస్, సో ఇక్కడ ఏమి ఇచ్చిండు? అటామిక్ నెంబర్ ఇచ్చిండు, ఎలిమెంట్ ఇచ్చిండు, సేమ్ ఇంతకు ముందు లాంటి క్వశ్చనే. ఓకే, ఈ క్వశ్చన్ ఏంటి? విచ్ పీరియడ్ డస్ ఎలిమెంట్ బిలాంగ్స్? విచ్ పీరియడ్ డస్ ఎలిమెంట్స్ బిలాంగ్స్? ఈ ఎలిమెంట్స్ అన్నీ ఏ పీరియడ్కి చెందినవి? ఏ పీరియడ్కి చెందినవి నానా? అన్నీ కూడా మనకి థర్డ్ పీరియడ్కి చెందినవి. ఎందుకంటే సోడియంలో, మెగ్నీషియంలో, అల్యూమినియంలో, సిలికాన్లో, ఫాస్ఫరస్లో, సల్ఫర్లో అండ్ క్లోరిన్లో వీటన్నిటిలో కూడా లాస్ట్ ఎలక్ట్రాన్ థర్డ్ షెల్లో ఎంటర్ అవుతుంది. అన్నిట్లో థర్డ్ షెల్లోనే లాస్ట్ ఎలక్ట్రాన్ ఉంది. అందుకనే షెల్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ద పీరియడ్ నంబర్. అది లాస్ట్ షెల్లో ఏ ఎలక్ట్రాన్ దేంట్లో అయితే లాస్ట్ షెల్ ఉంటుందో ఆ షెల్ నెంబరే పీరియడ్ అవుతుంది. వీటన్నిటిలో థర్డ్ షెల్లోనే ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ థర్డ్ పీరియడ్కి. ఓకే, అండ్ మెన్షన్ ద నాన్ మెటల్స్ ఇన్ ద అబోవ్. నాన్ మెటల్స్ ఏంటి నా? పీరియాడిక్ టేబుల్లో మనకి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్దీ మనకి మెటాలిక్ క్యారెక్టర్ తగ్గుతుంది, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది. తెలుసుగా, ఎస్ బ్లాక్లో మెటల్స్ ఉంటాయి. ఇటు పక్కకి వెళ్ళి మనం రైట్ సైడ్కి వెళ్ళేసరికి పీ బ్లాక్లో మనకి ఏముంటాయి? నాన్ మెటల్స్ ఉంటాయి. అచ్చా, బోత్ ఆర్ డిఫరెంట్, రైట్? ఓకే, ఇప్పుడు మనకి దీంట్లో నాన్ మెటల్స్ ఏమేంటి చెప్పండి. ఇదిగో సల్ఫర్ ఈజ్ అ నాన్ మెటల్ అండ్ ఫాస్ఫరస్ ఈజ్ అ నాన్ మెటల్ అండ్ క్లోరిన్ ఈజ్ వాట్ నా? నాన్ మెటల్స్. అవన్నీ కూడా ఏంటిది? కంప్లీట్గా ఇవన్నీ నాన్ మెటల్స్ నాన్న. ఇవన్నీ ఏంటి? నాన్ మెటల్స్. నాన్ అంటే బటర్ నాన్ కాదు నాన్న, ఓకేనా? బటర్ నాన్ కాదు నాన్న, ఇప్పుడే తినేసి వచ్చినాం కానీ. సో కాన్సన్ట్రేట్గా విని ఏంటి మనకి? నాన్ మెటల్స్. ఓకేనా? నాన్ మెటల్స్. నెక్స్ట్, విచ్ ఎలిమెంట్స్ హ్యాస్ మోర్ అటామిక్ రేడియస్ ఇన్ ద అబోవ్? ఎవ్రీబడి చెప్పండి, నాన్ మెటల్స్ అంటే ఏంటి? కింద డిస్క్రిప్షన్ బాక్స్లో డెఫినేషన్ చెప్పండి. దే మే ఆస్క్ దట్ క్వశ్చన్ ఆల్సో. ఓకే, చెప్పండి, విచ్ ఎలిమెంట్ హ్యాస్ మోర్ అటామిక్ రేడియస్? వీటన్నిటిలో అన్నిటికన్నా ఎక్కువ అటామిక్ రేడియస్ దేనికి ఉంటుంది చెప్పానండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. యాజ్ ఐ టోల్డ్ దట్ మనకి పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్దీ న్యూక్లియస్ ఛార్జ్ లేదా ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది. న్యూక్లియస్ బికమింగ్ పవర్ఫుల్. న్యూక్లియస్ పవర్ఫుల్గా ఉన్నట్టయితే న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్స్కి నెగటివ్ ఛార్జ్. ये दोनों क्या करेगा? ये दोनों अट्रैक्ट करेगा, दोनों प्यार करेगा, इकवार करेगा, शादी करेगा. సో మై డియర్ స్టూడెంట్స్ చూడండి, ఇదిగో మనకి ఇక్కడ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, లాస్ట్ ఎలక్ట్రాన్ ఉంటుంది. న్యూక్లియస్ ఎంత ఎక్కువ పవర్ఫుల్ అయితే అది దాని వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని తన వైపుకి లాక్కుంటుంది. అప్పుడేమవుతుంది? అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. లెట్ us ఇమాజిన్ మనం బాల్ని స్క్వీజ్ చేస్తున్నాం. బాల్ సైజ్ కొంచెం తగ్గుతుందా తగ్గదా? మన ఒక వాట్ ఎవర్ ఇట్ మే, ఒక బెలూన్ దాన్ని ప్రెస్ చేస్తున్నాం, దాని సైజ్ తగ్గుతుందా తగ్గదా? ఆఫ్ కోర్స్ సైజ్ అనేటువంటి కొంచెం తగ్గుతుంది, కొంచెం చిన్నగా అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అదే సీనియర్ అయినట్టు మనకి ఎలక్ట్రాన్స్ని మనకి న్యూక్లియస్ లోపల నుంచి లాగుతుంది. సో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది. సోడియంలో మనకి ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 11 ప్రోటాన్సే ఉంటాయి.
కానీ క్లోరిన్స్లో మనకి 17 ప్రోటాన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేటువంటివి ఎన్ని ఉంటాయి మనకి? 17 ప్రోటాన్స్ ఉంటాయినా. యాడుంది క్వశ్చన్ ఇక్కడ 17 ప్రోటాన్స్ ఉంటాయి మనకి. షెల్స్ ఇక్కడ చెప్పాం, వీటన్నిటిలో 3 షెల్సే ఉన్నాయి కదా. షెల్స్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. షెల్స్ని బట్టి వీ విల్ నాట్ సే పీరియడ్లో షెల్స్ని బట్టి మనం అటామిక్ రేడియస్ని అటామిక్ సైజ్ని చెప్పలేం, ఎందుకంటే అన్నిట్లో సేమ్ నెంబర్ ఆఫ్ షెల్స్ ఉన్నాయి. సో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ని బట్టి చెప్తాం. లెఫ్ట్ నుంచి రైట్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది కాబట్టి అటామిక్ సైజ్ తగ్గుతుంది. ఓకేనా? ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ తగ్గుతుంది. సో వీటన్నిటిలో అటామిక్ సైజ్ దేనికి ఎక్కువ ఉంటుంది? సోడియంకి ఎక్కువ ఉంటుంది. సోడియం కంటే తక్కువ మెగ్నీషియం కంటే తక్కువ అల్యూమినియం కంటే తక్కువ సిలికాన్ కంటే ఫాస్ఫరస్ కంటే క్లోరిన్కి అన్నిటికంటే తక్కువ అటామిక్ రేడియస్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ మనకి ఆర్డర్. సో సోడియంకి దీంట్లో ఏమడిగిన క్వశ్చన్? హ్యాస్ అటామిక్ రేడియస్ ఏమడిగిండు మనకి? మోర్ అటామిక్ రేడియస్ అంటే సోడియం. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ హౌ ద మెటాలిక్ క్యారెక్టర్ చేంజెస్. మెటాలిక్ క్యారెక్టర్ ఎలా చేంజ్ అవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? మనకు ఆల్రెడీ తెలిసినా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్దీ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుంది, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద నాన్ మెటాలిక్ క్యారెక్టర్, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ వాట్ ద మెటాలిక్ క్యారెక్టర్స్. ఓకేనా? లెఫ్ట్ సైడ్లో మనకి పీరియాడిక్ టేబుల్ చూస్తేనే అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్లో అన్ని మెటల్స్ ఉంటాయి కదా మనకి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ దే ఆర్ మెటల్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్ దే ఆర్ ఆల్సో మెటల్స్. బట్ మనకి రైట్ సైడ్లో ఉండేవి పీ బ్లాక్ ఎలిమెంట్స్, దాంట్లోనే మనకి నాన్ మెటల్స్ ఉంటాయి. అంటే మెటాలిక్ క్యారెక్టర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్దీ, అంతే కదా? ఓకే, సో మెటాలిక్ క్యారెక్టర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. దిస్ ఇస్ ద క్వశ్చన్ అండ్ దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సింపుల్ క్వశ్చన్. సో లెట్ us డిస్కస్ 4 మార్క్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిపోయినాయి. లెట్ us డిస్కస్ ద 6 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది టిఎస్ వాళ్ళకి 6 మార్క్స్కి అడుగుతాడు, ఏపీ వాళ్ళకి 8 మార్క్స్కి అడుగుతాను నాన్న లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇదే టిఎస్ వాళ్ళకి ఏపీ వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్. కొందరికి ఈ టిఎస్ వాళ్ళకి ఈ క్వశ్చన్ టిఎస్ వాళ్ళకి లాంగ్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ అడుగుతారు, షార్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ అడుగుతారు తెలియకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తారు. బోల్తా పడకండి. చూడండి ఇదిగో, కావాలంటే మీరు వెళ్ళి చూడండి, మీరు చిన్నగా చూసినా అర్థమవుతుంది. ఓకే, కాన్సన్ట్రేట్గా విన్నా. ద టేబుల్ గివెన్ బిలో నేమ్స్ ఆఫ్ ది సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఆర్ గివెన్ బిలో. బేస్డ్ ఆన్ దిస్ ఫిల్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఎంప్టీ బాక్సెస్. ఒక టేబుల్ ఇచ్చిందన్న, దాంట్లో కొన్ని డబ్బాలు అనేటువంటి ఫిల్ అయి ఉంటాయి, కొన్ని డబ్బాలు ఖాళీగా ఉంటాయి. మీరు చెప్పాలి ఆ ఖాళీగా ఉన్న డబ్బాలో ఏమొస్తుందని, అంతే, నథింగ్. సింపుల్ క్వశ్చన్. ఒకసారి చూద్దాం దీంట్లో ఏముందనేది. ఇదిగో ఆల్కలీ మెటల్స్, ఓకేనా, అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, దాంట్లో గ్రూప్ 1 ఎలిమెంట్స్. ఆల్కలైన్ ఎర్త్ మెటల్, ఇవి కూడా ఎస్ బ్లాక్ ఎలిమెంట్సే, బట్ గ్రూప్ 2 ఎలిమెంట్స్. నెక్స్ట్ కార్బన్ ఫ్యామిలీ, నెక్స్ట్ హాలోజన్ ఫ్యామిలీ. ఎట్టా ఎవ్రీబడి గుర్తుపెట్టుకుని నా పీరియాడిక్ టేబుల్ ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. యూ కెన్ గో అండ్ సర్చ్ ఇన్ యూట్యూబ్ అండ్ గూగుల్, యూ కెన్ సీ లాట్ ఆఫ్ వండర్స్ మై డియర్ స్టూడెంట్స్. ఈవెన్ 4th క్లాస్ 3rd క్లాస్ పిల్లలు కూడా 118 ఎలిమెంట్స్ని వాళ్ళు ఇట్టా చెప్పేస్తున్నారు. ఇఫ్ దే కెన్ డూ, వై కాంట్ యూ డూ? ఇఫ్ దే కెన్ డూ, వై కాంట్ డూ యూ? వై కాంట్ యూ డూ? వాళ్ళు చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయగలిగిన? వాళ్ళు చిన్న పిల్లలు నాన్న, 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు, మళ్ళీ 8 years 4 years 4 years కాదు 8 years 9 years పిల్లలే చెప్తున్నారు. యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. కానీ మనం మోర్ దెన్ ఇప్పుడు టీనేజ్లోకి వచ్చాం, కొంచెం వయసు పెద్దగా ఉంది మనకి, వాళ్ళకంటే ఎబిలిటీస్ ఎక్కువ ఉంటుంది, జ్ఞాపక శక్తి మనకి ఎక్కువ ఉంటుంది, వాళ్ళకంటే మెచ్యూరిటీ మీకే కొంచెం ఎక్కువ ఉంటుంది. మీరు ఇంకెన్ని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మైండ్కి కొంచెం పదును పెట్టేసండి. అండ్ నాట్ ఓన్లీ అప్ టు 10th క్లాస్ కోసం కాదు నేను చెప్పేది. ఇఫ్ యూ విల్ కమ్ టు క్లాస్ 11th and 12th, ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ జేఈ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, డెఫినెట్లీ మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు లెర్న్ 118 ఎలిమెంట్స్. దానికి ఎలాంటి ట్రిక్స్ అనేటువంటి ఏముండవు, ఉంటాయి 4-5 ట్రిక్స్ హిందీలో ఉన్నాయి కదా, తెలుగులో చాలా తక్కువ ఉన్నాయి. ఆ ట్రిక్స్తోని గుర్తుపెట్టుకున్నా, ఎలా గుర్తుపెట్టుకున్నా వీ హ్యావ్ టు బట్టిఫై, అంతే. దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్. అది ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ద సబ్జెక్ట్. పేర్లు అన్నట్టు రాము, సీత, లత, ఓకేనా, గోవిందరాజు, ఓకేనా, అజయ్, ఇవన్నీ పేర్లు మనం బట్టి పట్టాల్సిందే. జస్ట్ ఆ ఎలిమెంట్స్ కూడా వాటి పేర్లు, వాటి అటామిక్ నెంబర్స్ ఖచ్చితంగా బట్టి పట్టాల్సిందే. నో అదర్ ఆప్షన్, ఓకేనా. మనకి ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ కాబట్టి, ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది మొత్తం ఫిల్ చేయమంటున్నాడు. లిథియం, ఇక్కడ ఫ్రాన్షియం ఉంది, లిథియం టు ఫ్రాన్షియం మనకి ఎలిమెంట్స్ అన్నింటిని ఫిల్ చేయమంటున్నాను మనకి, ఓకేనా. సారీ, అటామిక్ ఎలిమెంట్స్ని ఫిల్ చేయమనట్లేదు. వ్యాలెన్సీ షెల్ కాన్ఫిగరేషన్, వ్యాలెన్సీ షెల్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత అంటున్నాడు. వీటన్నిటిలో లాస్ట్ షెల్లో మనకి ఎలక్ట్రాన్ ఉంటుంది కదా మనకి, ఏముంటుంది? NS1,
ఖచ్చితంగా ఎస్ ఆర్బిటాల్లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది వ్యాలెన్స్ షెల్లో. వాటిని మనం ఏమంటాం, ఆల్కలీ మెటల్స్ అంటాం. వ్యాలెన్స్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, ఇది వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అన్నిట్లో NS1 టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో 2s1, 3s1, 4s1, 5s1, 6s1 ఇలా ఉంటుంది. మరి వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడనే క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది వ్యాలెన్స్ షెల్లో. మరి వాటి యొక్క వ్యాలెన్సీ ఎంత? వ్యాలెన్సీ అంటే ద కెపాసిటీ ఆఫ్ డొనేటింగ్ మేకింగ్ ద బాండ్స్ విత్ అదర్ ఆటమ్స్. సోడియం కావచ్చు, లిథియం కావచ్చు, పొటాషియం కావచ్చు, రుబిడియం కావచ్చు, సీసియం కావచ్చు, ఫ్రాన్సియం కావచ్చు, గ్రూప్ 1 ఎలిమెంట్స్ అన్ని కూడా దే కెన్ ఫార్మ్ ఓన్లీ 1 బాండ్ బై ట్రాన్స్ఫరింగ్ 1 ఎలక్ట్రాన్స్ టు అదర్ ఆటమ్స్. సో వ్యాలెన్సీ ఎంత? 1. ఓకేనా? నెక్స్ట్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, వీటి యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2. దీని వ్యాలెన్స్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయినా? 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటి వ్యాలెన్స్ షెల్లో ఉంటాయి. అండ్ వాట్ ఈస్ ద వ్యాలెన్సీ? ఇవి ఎన్ని బాండ్స్ని మనకి ఫామ్ చేయగలుగుతాయి? గ్రూప్ 2 ఎలిమెంట్స్ కెన్ ట్రాన్స్ఫర్ 2 ఎలక్ట్రాన్స్ టు అదర్ ఆటమ్స్ అండ్ ఇట్ విల్ ఫార్మ్స్ 2 బాండ్స్. దట్స్ వై ద వ్యాలెన్సీ ఆల్సో 2. 2 బాండ్స్ని ఫామ్ చేయగలిగిన కెపాసిటీ ఉంటుంది కాబట్టి దీని వ్యాలెన్సీ 2. కార్బన్, కార్బన్ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఓకేనా, కార్బన్ నుంచి మనకి FL వరకు వీటి యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత ఉంటుందన్నా మనకి, ఇవి P బ్లాక్ ఎలిమెంట్స్, జనరల్లీ P బ్లాక్ ఎలిమెంట్సే కదా. ఓకేనా? సో కార్బన్ వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నా మనకి, ఇది NS2 సారీ అన్న మనకి Pలో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకి Pలో మనకి 1 to 3 ఎలక్ట్రాన్స్ అనేటువంటి P బ్లాక్ ఎలిమెంట్స్లో ఉంటాయి, రైటే. కానీ మనకి కార్బన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకి Pలో? 1 to 6. మరి కార్బన్లో ఎన్ని ఉంటాయి మనకి? 4 ఉంటాయి Pలో. వ్యాలెన్స్ షెల్లో 4 ఉంటుంది, P4 అన్నట్టు. ఓకేనా? P4 అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. Pలో 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి మనకి. దెన్ వ్యాలెన్స్ ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ వీటి యొక్క వ్యాలెన్స్ ఎంత? కార్బన్ కెన్ ఫార్మ్ 4 బాండ్స్. అండ్ కార్బన్ ఫ్యామిలీ ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా మనకి 4 బాండ్స్ని మనకి ఫామ్ జరుగుతుంది. దట్స్ వై దాని వ్యాలెన్సీ 4. నెక్స్ట్ హాలోజన్ ఫ్యామిలీ, ఎంతనైనా Pలో 5 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి. P ఆర్బిటల్లో లాస్ట్ ఎలక్ట్రాన్ P ఆర్బిటల్లో ఎంటర్ అవుతుంది. Pలో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? ఇంకా చెప్పాలంటే చూడండి, ఇదిగో NS2 NP4 NS2 NP5 నాన్న, ఇంకా క్లియర్గా చెప్పాలంటే. ఓకేనా? అండ్ దీని వ్యాలెన్స్ షెల్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకి? 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక నిమిషం నాన్న, P5 కాదు, P5 అన్న, ఒక్క నిమిషం నాన్న. NS2 NP5, ఇది NS2 NP4 నాన్న, NP2 నాన్న, NS2 NP2 నాన్న. కొంచెం ఇది చెప్తాను, ఇది కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఇంకా డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ కావాలని నేను చెప్తాను, డోంట్ వరీ. ఓకేనా? దీని వ్యాల్యూస్ ఎంత చెప్పండి అన్న మనకి. హాలోజన్ ఫ్యామిలీస్ అనేటువంటివి ఒక ఎలక్ట్రాన్ని ఆల్వేస్ దే వాంట్స్ టు గెయిన్ 1 ఎలక్ట్రాన్, ఎందుకంటే వీటి వ్యాలెన్స్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవి మనకి 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్నట్టయితే ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అవుతాయి. కాబట్టి ఇవి ఆల్వేస్ వీటి వ్యాలెన్సీ 1 మాత్రమే ఉంటుంది. ఎప్పుడు కూడా 1 బాండ్ని మనకు ఫామ్ చేస్తాయి. అన్నీ వచ్చినాయి, ఇక్కడ మాత్రమే డౌట్ ఉన్నాయి. కార్బన్ ఫ్యామిలీ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పైన ఎంత? రైట్, NS2 NP4 ఏనా? NS2 NP4. ఓకేనా? ఫస్ట్ రాశాను కదా, అదే NS2 NP4 ఈజ్ ద కరెక్ట్ వన్. NS2 NP4 Pలో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. క్లియర్? ఓకే, 6 మార్క్స్ క్వశ్చన్ ఖతం అయిపోయిందా? ఓకే, నెక్స్ట్ మార్చ్ 2015లో అడిగినటువంటి ఒక క్వశ్చన్ చూద్దాం నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 ఎలిమెంట్స్ అనేటువంటి ఉన్నాయి, ఒక దాని పేరు X, ఇంకో దాని పేరు Y. అవి రెండు బిలాంగ్స్ టు గ్రూప్ నెంబర్ 1 అండ్ 2 రెస్పెక్టివ్లీ. అందులో X అంట గ్రూప్ 1 ఎలిమెంట్ అంట, అండ్ Y అంట గ్రూప్ 2 ఎలిమెంట్ అంట రెస్పెక్టివ్లీ. అండ్ సేమ్ పీరియడ్, అవి సేమ్ పీరియడ్లో ఉంటాయంట. ఆఫ్ ది పీరియడ్ టేబుల్, అవి రెండు సేమ్ పీరియడ్లోనే ఉంటాయి, జాగ్రత్త వినండి, సేమ్ పీరియడ్లోనే ఉంటాయి. ఒకటే పీరియడ్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, ఒకటేమో X, ఒకటి Y, ఒకదాని గ్రూప్ నెంబర్ 1, ఇంకో దాని గ్రూప్ నెంబర్ 2. ఓకేనా? అండ్ నెక్స్ట్ కంపేర్ దీస్ ఎలిమెంట్స్ విత్ ద రెస్పెక్టివ్, వాటిని కంపేర్ చేయమని అంటున్నాడు. ఏటి విషయంలో కంపేర్ చేయమంటున్నాడు? ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, Xలో ఎన్ని ఉంటాయి, Yలో ఎన్ని ఉంటాయి. X గ్రూప్ 1, Y గ్రూప్ 2. ఓకేనా? ఓకే, దేర్ అటామిక్ సైజ్ అండ్ దేర్ వ్యాలెన్సీస్, అటామిక్ సైజు వ్యాలెన్సీస్ ఎలా ఉంటాయి కంపేర్ చేయమంటున్నాడు.
అండ్ దేర్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ మెటాలిక్ క్యారెక్టర్ ఎలా ఉంటాయో మనకి కంపేర్ చేయమంటున్నాడు. అండ్ ఫార్ములే ఆఫ్ దేర్ క్లోరైడ్స్ అండ్ సల్ఫైడ్స్. అచ్చా, వాటి క్లోరైడ్స్ అండ్ సల్ఫైడ్కి సంబంధించినటువంటి ఫార్ములా అడుగుతున్నాడు. అన్నీ క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గ్రూప్ 1 ఎలిమెంట్స్ అంటే ఆల్కలీ మెటల్స్, గ్రూప్ 2 ఎలిమెంట్స్ అంటే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, అంతే కదా. ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, ఇవి రెండు సేమ్ పీరియడ్లోనే ఉంటాయి. యూ కెన్ టేక్ ఎనీ 2 ఎలిమెంట్స్ నాన్న. గ్రూప్ 1 ఎలిమెంట్, గ్రూప్ 1లో మనకి చూడండి ఇదిగో లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్షియం. ఓకే, ఇవి గ్రూప్ 1 ఎలిమెంట్స్. గ్రూప్ లిథియం తర్వాత బెరిలియం. మీరు అయితే ఈ రెండింటిని తీసుకోండి, లేదంటే సోడియం దాన్ని తీసుకోండి, మీరు దేనైనా తీసుకున్నాను. సో ఐఎమ్ టేకింగ్ దిస్ లిథియం, బెరిలియం, ఈ రెండింటిని తీసుకొని నేను కంపేర్ చేసి చూస్తున్నాను. ఓకేనా, ఇది గ్రూప్ 1, ఇది గ్రూప్ 2. ఓకేనా, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఈ రెండింటి మధ్యలో ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ అవుటర్ మోస్ట్ షెల్. గ్రూప్ 1లో అవుటర్ మోస్ట్ షెల్లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది, గ్రూప్ 2లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంతే కదా. లిథియంలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, బెరిలియంలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. అండ్ బెరిలియం కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటి కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే సార్, చూడండి ఇదిగో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ దగ్గర 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, ఎందుకంటే ఎక్స్ అంటే ఏంటి మనకి ఇదిగో మనకి ఆల్కలీ మెటల్స్, అండ్ వై అంటే ఎంత మనకి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. చెప్పింది కదా, వైలో ఎన్ని 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అయిపోయిందా? ఓకే. అండ్ ద అటామిక్ సైజ్ అనేటువంటిది బేసికల్గా మనకి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్దీ ఏం జరుగుతుంది అటామిక్ సైజ్. ఇదిగో లిథియం ఉంది, బెరిలియం ఉంది, ఇది పీరియడ్ అనుకొని ఇటు నుంచి ఇటా వెళ్ళినట్టయితే మనం ఈ రెండింటి మధ్యలోనే కంపేర్ చేయమంటున్నాడు. ఇటు నుంచి ఎట్ట వెళ్ళినట్టయితే మనకి ఏమవుతుంది, అటామిక్ రేడియస్ కంపేర్ చేయమంటున్నాడు. అటామిక్ రేడియస్ ఏమవుతుంది, ఆబ్వియస్లీ డిక్రీజ్ అవుతుంది, బికాజ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో బెరిలియం చిన్నగా ఉంటుంది లిథియం కంటే. ఓకేనా, సో ఏమవుతుంది, ద అటామిక్ సైజ్ ఆఫ్ వై ఈజ్ లెసర్ దెన్ ఎక్స్. అంటే ఈ బెరిలియం కంటే లిథియం అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటుంది, వై కంటే ఎక్స్ అటామిక్ నెంబర్ ఏంటంటే ఎక్కువ ఉంటుంది. సో అటామిక్ సైజ్ ఆఫ్ వై ఈస్ ఇదిగో వై అటామిక్ సైజ్ లెస్ దెన్ ఎక్స్, లేదా ఎక్స్ అటామిక్ సైజ్ మోర్ దెన్ వై, ఇలాగైనా రాయొచ్చు. నెక్స్ట్ వ్యాలెన్సీస్ అడుగుతున్నాడు. అరే గ్రూప్ 1 ఎలిమెంట్స్ అన్ని కూడా ఒకటే ఎలక్ట్రాన్ డొనేట్ చేయగలుగుతాయి. మనకి ఇవన్నీ ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం ద్వారా ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అవుతాయి కాబట్టి వీటి వ్యాలెన్సీ 1 అండ్ వీటి వ్యాలెన్సీ 2. బెరిలియం గ్రూప్ 2 ఒక వ్యాలెన్సీ 2. దీని గురించి ఇంతకుముందే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ అడిగాడు, చెప్పానన్నా. అండ్ కెమికల్ బాండింగ్ చాప్టర్ చెప్పినప్పుడు నేను క్లియర్గా చెప్పానన్నా, ఏదైతే మనకి అయనైజేషన్ ఎనర్జీ ఉంటుందో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్దీ అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పీరియడ్లో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అయనైజేషన్ కూడా ఇంక్రీజ్ అనేటువంటి అవుతుంది. అంటే లిథియం కంటే బెరిలియంకి, అంటే ఈ ఎక్స్ కంటే వైకే ఎక్కువగా అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, సో ద అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ వై ఈస్ గ్రేటర్ దెన్ ఎక్స్ అండ్ ఎక్స్ హ్యాజ్ హయ్యర్ మెటాలిక్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇట్స్ నుంచి ఇటు సైడ్ వెళ్ళినది మనకి ఏమవుతాయి, నాన్ మెటల్స్ వస్తాయి. ఓకేనా, సో అంటే మెటాలిక్ క్యారెక్టర్ అనేటువంటి డిక్రీజ్ అవుతుంది. సో ఎక్కువ దేనికి ఉంటుంది, లిథియంకి ఎక్కువ ఉంటుంది, బెరిలియంకి ఇంకా తక్కువ, దీని తర్వాత వచ్చే ఎలిమెంట్కి ఇంకా తక్కువ, ఇంకా తక్కువ తగ్గుకుంటే వెళ్ళిపోతుంది. అంటే లిథియంకి ఎక్కువ ఉంటుంది మెటాలిక్ క్యారెక్టర్, అండ్ బెరిలియం తగ్గు ఉంటుంది, అంటే ఎక్స్కి ఎక్కువ ఉంటుంది, వైకి తక్కువ ఉంటుంది. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ క్లోరైడ్స్. నాన్న గ్రూప్ 1 ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకటే ఎలక్ట్రాన్ లాస్ అవుతాయి కాబట్టి ఇది హాలోజన్స్కి అన్నిటికీ ఒక ఎలక్ట్రాన్ కావాలి. అవి ఒకటే ఎలక్ట్రాన్ తీసుకుంటాయి, ఇవి ఒకటే ఎలక్ట్రాన్ లాస్ అవుతాయి. అప్పుడు ఏమవుతాయి, ఒకటే బాండ్ ఫామ్ అవుతుంది కదా, ఆ ఒక ఎలక్ట్రాన్ ఈ ఒక ఎలక్ట్రాన్ కలిపి ట్రాన్స్ఫర్ చేస్తాయి. గ్రూప్ 1 ఎలిమెంట్స్ అని ఆల్కలీ మెటల్స్ అని ఒక ఎలక్ట్రాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. మనకి హాలోజన్స్ అన్ని ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటాయి. ఇది ఒక ఎలక్ట్రాన్ ఇస్తే ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. ఏమవుతుందన్నా మనకి 1 సింగిల్ బాండ్ ఎప్పుడు మనకు ఫామ్ అవుతుంది. సో XCl ఇలాగన్నట్టు. ఓకేనా, క్లోరైడ్స్ ఎలా ఉంటే XCl, XBr, సారీ ఎక్స్ ఏంటి మనకి XCl, XBr. ఎక్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ ఐదర్ లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీసియం, ఫ్రాన్షియం ఏదైనా గ్రూప్ 1 ఎలిమెంట్స్ అవ్వచ్చు. XCl అనే ఉంటుంది. అండ్ Cl ఇక్కడ క్లోరిన్ ఉంటే క్లోరిన్, ఏదైనా ఉంటే ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వైతో ఏంటిది Cl2. ఇవి 2 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి కాబట్టి గ్రూప్ 2 ఎలిమెంట్స్. ఇవి 2 హాలైడ్స్తో రియాక్షన్ చెందుతాయి, 2 హాలోజన్స్తో రియాక్షన్ చేస్తాయి. అయితే 2 క్లోరిన్స్తోనైనా బాండ్ ఫామ్ చేస్తే, 2 బ్రోమిన్తోనైనా, 2 ఐడిన్తోనైనా, ఏ రెండింటితోనైనా బాండ్ అనేటువంటి మనకు ఫామ్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సల్ఫైడ్స్. సల్ఫైడ్స్ నాన్న బేసికల్గా సల్ఫైట్ అంటే SO4 నాన్న. ఇది బేసికల్గా నెగిటివ్ ఛార్జింగ్ ఉంటుంది, 1 నెగిటివ్ ఛార్జింగ్ ఉంటుంది. అంటే ఇది ఒకటే ఎలక్ట్రాన్ని తీసుకుంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఒక ఎలక్ట్రాన్ని మనకు తీసుకుంటుంది, సారీ ఒక నిమిషం, -2 ఛార్జ్ని కలిగి ఉంటుంది.
-2 ఛార్జ్ని, అంటే ఇది 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకునే కెపాసిటీని కలిగి ఉంటుంది. ఏంటిది మనకి సల్ఫేట్ SO4 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుంది. మనకి ఎక్స్ అని ఉంది కదా, ఏంటిది గ్రూప్ 1 ఎలిమెంట్, దీని వ్యాలెన్స్ షెల్ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇప్పుడు సల్ఫర్కి 2 ఎలక్ట్రాన్స్ కావాలి, కానీ దీని వ్యాలెన్స్ షెల్లో 1 ఉన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిథియం డొనేట్ చేసింది అనుకుందాం, ఒక లిథియం 1 ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది, అప్పుడు 1 బాండ్ అవుతుంది, కానీ దీనిపైకి 1 మైనస్ ఛార్జ్ వస్తుంది. ఇది తీసుకుంటుంది కదా. అరే బచ్చో क्या है, कितना सिंपल क्वेश्चन को आप परेशान हो रहे हैं. నేను చెప్తున్నా చూడండి, रुको जरा सब्र करो, कोई बात नहीं. SO4 क्या है, ये SO4 है. దీనికి ఏ కెపాసిటీ ఉంటుంది, 2 ఎలక్ట్రాన్స్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది. ఇది ఏదైనా తీసుకో, ఎక్స్ అంటే ఏంటిది గ్రూప్ 1 ఎలిమెంట్, అది ఏదైనా కావచ్చు. గ్రూప్ 1 ఎలిమెంట్ పని ఏంటిది, అది ఒక ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం తీసుకున్నాను, లిథియం అంటే ఇది ఎక్స్ తీసుకున్నాను, ఇది 1 ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది, కానీ దీనికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. అందుకనే ఒక లిథియం కాకుండా 2 లిథియమ్స్, ఒక్క గ్రూప్ 1 ఎలిమెంట్ కాకుండా 2 గ్రూప్ 1 ఎలిమెంట్స్ కలిపి ఒక్కొక్క ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్స్ని SO4 డొనేట్ చేస్తుంది. అందుకనే X2 అంటే 2 గ్రూప్ 1 ఎలిమెంట్స్ కలిసి ఒక SO4కి 2 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. అండ్ మనకి సల్ఫేట్స్ ఆఫ్ ది గ్రూప్ 2కి సంబంధించిన సల్ఫేట్స్ ఎలాంటి ఫామ్ చేస్తాయి, అరే ఇవి 1-2 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. గ్రూప్ 1 ఎలిమెంట్స్ అయితే 2 కావాలి, ఎందుకంటే అవి 1 డొనేట్ చేస్తాయి. బట్ ఇవి 2 డొనేట్ చేస్తాయి కాబట్టి ఒకటే మనకి Y ఉంటే సరిపోతుంది, దట్స్ ఇట్. బెరిలియం సల్ఫేట్ కావచ్చు. ఓకేనా, ఓకే. ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ నాన్న, ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఎలక్ట్రాన్ అఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఏవైనా 4 ఫ్యాక్టర్స్ని మనకు రాయమంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఫస్ట్ వన్ ఏంటంటే న్యూక్లియర్ ఛార్జ్, దీన్నే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటాం. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ఎలక్ట్రాన్ అఫినిటీ. ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే గ్యాషియస్ స్టేట్లో ఐసోలేటెడ్గా దేనితో కూడా కాంటాక్షన్లో లేకుండా సింగిల్గా ఉన్నటువంటి ఒక యాటమ్, న్యూట్రల్ యాటమ్ యొక్క వ్యాలెన్స్ షెల్లో నువ్వు ఒక ఎలక్ట్రాన్ని వేసినప్పుడు, దాని యొక్క వ్యాలెన్స్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ని వేసినప్పుడు అది ఎంత ఎనర్జీని రిలీజ్ చేస్తుందో దాన్నే మనం ఎలక్ట్రాన్ అఫినిటీ అంటాం. అర్థం కాకపోతే చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు ఫ్లోరిన్ ఉంది, నియాన్ ఉంది, ఈ రెండిట్లో దేనికి అయనైజేషన్ ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్ అఫినిటీ లేదంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఫ్లోరిన్లో 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, నియాన్లో 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నువ్వు ఒక ఎలక్ట్రాన్ని నియాన్ వ్యాలెన్స్ షెల్లో వేసినట్టయితే నియాన్ ఎనర్జీని రిలీజ్ చేస్తుందంటే ఇది ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేయదు, బికాస్ ఇట్స్ విల్ నాట్ ఫీల్ హ్యాపీ. అరే బై నా వ్యాలెన్స్ షెల్లో ఆల్రెడీ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, నేను చాలా స్టేబుల్ ఎలిమెంట్గా చెప్పుకోబడతాను, అందరూ పిలుస్తారు, నేను నిజంగానే స్టేబుల్. నువ్వు నా వ్యాలెన్స్ షెల్లో ఇంకొక ఎలక్ట్రాన్ వేసినట్టయితే 9 ఎలక్ట్రాన్స్ అవుతాయి, నా స్టెబిలిటీ పోద్ది. 8 ఉంటేనే స్టేబుల్గా ఉంటాను, 9 వస్తే స్టెబిలిటీ పోద్ది. అప్పుడు ఈజ్ ఇట్ ఫీల్ హ్యాపీ? లేదు, అది హ్యాపీగా ఫీల్ అవ్వదు. కాబట్టి ఇది తక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. దట్స్ వై నియాన్కి ఎలక్ట్రాన్ అఫినిటీ తక్కువ. కానీ ఫ్లోరిన్కి ఒక్క ఎలక్ట్రాన్ ఇచ్చినాం అనుకోండి, ఫ్లోరిన్ హ్యాజ్ 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఇన్ దేర్ వ్యాలెన్స్ షెల్. నువ్వు ఒక ఎలక్ట్రాన్ ఇచ్చినట్టయితే ఇట్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అరే భయ్ నా వ్యాలెన్స్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక్క ఎలక్ట్రాన్ వస్తే నేను ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతాను, ఫుల్ స్టెబిలిటీని గెయిన్ చేసుకుంటాను అంటాడు కదా. అదే అవెంజర్ సిరీస్లో థోర్కి ఏదో డైమండ్స్ వస్తాయి కదా, ఆయనకు మొత్తం ప్రపంచాన్ని ఏళ్తాడు అన్నట్టు ఈ ఫ్లోరిన్ కూడా ఒక ఎలక్ట్రాన్ వస్తే ఇట్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ, ఇట్ విల్ గెట్ స్టెబిలిటీ. దట్స్ వై నువ్వు వ్యాలెన్స్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ వేస్తే ఇట్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ, ఇట్ విల్ గివ్ మోర్ ఎనర్జీ. దట్స్ ఇట్. అందుకనే ఫ్లోరిన్కి ఎలక్ట్రాన్ అఫినిటీ ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్స్ టు నియాన్. ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఏంటో అర్థమైందా? దాని వ్యాలెన్స్ షెల్లో ఎలక్ట్రాన్ వేసినట్టయితే అది హ్యాపీగా ఫీల్ అయితే ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, దానికి ఏమైనా బెనిఫిట్ అయితే దానికి ఎలక్ట్రాన్ అఫినిటీ ఎక్కువ. ఒకవేళ నువ్వు దాని వ్యాలెన్స్ షెల్లో ఎలక్ట్రాన్ వేస్తే దానికి ఏ బెనిఫిట్ లేదు, ఇంకా లాస్ అవుతుందంటే దానికి ఎలక్ట్రాన్ అఫినిటీ తక్కువ, అది హ్యాపీగా ఫీల్ అవ్వదు, తక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. క్లియర్ ఎవ్రీబడి? అచ్చా అభి తో సమజ్ గయా సార్. ఈ ఎలక్ట్రాన్ అఫినిటీని
ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీని ఎఫెక్ట్ చేసేటువంటి 4 ఏవైతే థింగ్స్ ఉంటాయో వాటి గురించి అడుగుతున్నాడు మనకి ఇప్పుడు. దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే న్యూక్లియర్ ఛార్జ్. సార్ ఏ క్యా హే సార్? న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఏంటిది? దీన్నే మనం ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటాం నాన్న, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్, रुको जरा सबर करो, कोई बात नहीं. ఎక్కడైనా స్పేస్ ఉందా? స్పేస్ 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 ఉంది సార్, మనకి ఆకాశంలో ఉందంత స్పేసే కదా, అక్కడికైనా మనం రాయలేం కదా నాన్న. సార్కే పంచలేస్తున్నారు మీరు అందరూ. చూడండి నాన్న, బేసికల్గా ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఏంటంటే, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఏంటంటే కాన్సన్ట్రేట్గా వినండి అన్న. పీరియడ్లో మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్ది, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ సెకండ్ పీరియడ్, లిథియం, అదేవిధంగా బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. వీటిలో మనం గమనించినట్టయితే లిథియంలో 3 ప్రోటాన్స్ ఉంటాయి అండ్ నియాన్లో 10 ప్రోటాన్స్ ఉంటాయి. అండ్ వీటన్నింటిలో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ షెల్స్ ఉంటాయి. దీంట్లో 3 షెల్స్ ఉంటాయి, దీంట్లో 3 షెల్స్, దీంట్లో అన్నిట్లో 3 షెల్సే ఉంటాయి. షెల్స్ని బట్టి వీటి సైడ్స్ అని చెప్పలేం. చెప్పగలుగుతామా? చెప్పలేం. కానీ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఏంటంటే మనం పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్దీ న్యూక్లియస్ బికమింగ్ పవర్ఫుల్. దీంట్లో 3 పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి అండ్ 3 నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. ప్రోటాన్స్ 3 ఉంటాయి, ఎలక్ట్రాన్స్ కూడా 3 ఉంటాయి. ఓకేనా? అండ్ ఇటు సైడ్ నుంచి వెళ్ళుకున్న ఫ్లోరిన్ చూడండి, ఇదిగో దీంట్లో 9 ప్రోటాన్స్ ఉన్నాయి, 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అన్నిటికంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ దేని దగ్గర ఎక్కువ ఉన్నాయి? ఇదిగో నియాన్ దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఇటు సైడ్కి వెళ్ళినా కొద్దీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పెరుగుతున్నాయి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పెరిగితే న్యూక్లియస్ బికమ్ పవర్ఫుల్. అది లాస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని తన వైపుకి లాక్కోవడం వల్ల అటామిక్ సైజ్ కొంచెం తగ్గుతుంది అండ్ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఈ న్యూక్లియస్ గ్రిప్లో ఉంటాయి. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ మోర్ పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంది, నెగిటివ్ ఛార్జ్ని ఎటు పోనివ్వదు, ఇంకా దగ్గరికి లాక్కుంటుంది. ఎలక్ట్రాన్స్ అన్నీ తమ అట్రాక్షన్లో ఉంటాయి. సార్, ఈ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎలక్ట్రాన్ అఫినిటీ పైన ఎలా ఎఫెక్ట్ చేస్తుంది సార్? చెప్పండి సార్, ఎలా ఎఫెక్ట్ అనేటువంటి చేస్తుంది? ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? కాన్సన్ట్రేట్గా వినండి అన్న, కాన్సన్ట్రేట్గా వినండి. కాన్సెప్ట్ చెప్పుకోవడమే కాదు, దాన్ని మళ్ళీ అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలో చూద్దాం మనం ఇప్పుడు. చూడండి అన్న, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనం చూద్దాం నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇదిగో ఇఫ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్ ఎలక్ట్రాన్ అఫినిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? బికాస్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. ఎలక్ట్రాన్ అఫినిటీ పెరిగితే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ కూడా పెరుగుతుంది. ఓకే? అండ్ సిమిలర్లీ డిక్రీజెస్ ఇన్ ఇఫ్ ద న్యూక్లియర్ ఛార్జ్ డిక్రీజెస్. న్యూక్లియర్ ఛార్జ్ తగ్గితే ఇది కూడా తగ్గుతుంది. ఓకేనా? సో న్యూక్లియర్ ఛార్జ్ ఎఫెక్ట్ అనేటువంటి చేస్తుందా చేయదా? చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇవి రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. అది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది, ఇది తగ్గుతుంది, ఇది తగ్గుతుంది. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది కాబట్టి మనకేమవుతుంది? ఎలక్ట్రాన్ అఫినిటీ కూడా మనకి పెరుగుతుందన్న. ఎలక్ట్రాన్ అఫినిటీ కూడా మనకి పెరుగుతుందన్న. ఓకే, నెక్స్ట్ అన్న కాన్సన్ట్రేట్గా వినండి. ఎందుకు ఎలక్ట్రాన్ అఫినిటీ పెరుగుతుంది మీరు ఆలోచించారు ఒకసారి? మనకి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్దీ న్యూక్లియస్ పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి నువ్వు ఎలక్ట్రాన్స్ని ఎక్కువగా వేసినా కూడా ఆ న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. ఎందుకంటే దాని న్యూక్లియస్ చాలా పవర్ఫుల్. దాని వ్యాలెన్స్ షెల్లో ఎలక్ట్రాన్ వేసినా కూడా ఖుషి అవుతుంది. ఎందుకంటే న్యూక్లియస్ చాలా పవర్ఫుల్ కాబట్టి నువ్వు ఇంకా ఎలక్ట్రాన్స్ ఇచ్చినా కూడా వాటిని అది అట్రాక్ట్ చేసుకుంటుంది. దాన్నే మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం కదా, అంతే. నెక్స్ట్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటిదన్న? బేసికల్లీ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఈజ్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ మనకి వాల్యూస్ ఇంక్రీజ్ అయినట్టయితే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ఎందుకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజ్ అవుతుందని మనకి స్క్రీనింగ్ ఎఫెక్ట్ పెరిగినట్టయితే బేసికల్గా చూపిస్తాను. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటో కూడా చెప్తాను. చూడండి, స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి. లెట్ us say there is an atom. ఎక్కడ? అక్కడే, దేర్. స్కోప్. కాన్సన్ట్రేట్గా వినండి, మళ్ళీ పబ్జీలోకి వెళ్ళిపోతారా నాయన. చూడండి, ఇదిగో న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఒక ఆటమ్ ఉంది, దాని ఆటమ్ సెంటర్లో న్యూక్లియస్ ఉంది. అండ్ ఇక్కడ వ్యాలెన్స్ షెల్లో ఇక్కడ కొన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. లెట్ us say there is few electrons are there in valence shell. ఓకే సార్, ఉన్నాయి. ఇప్పుడు న్యూక్లియస్కి లాస్ట్ వ్యాలెన్స్ షెల్కి మధ్యలో ఇంకొక
ఆర్బిటాల్ అనేటువంటిది లేదంటే ఇంకొక షెల్ అనేటువంటి మనకు ఉంది షెల్. ఓకే సార్. ఒకవేళ ఈ షెల్ లోపల ఎస్ ఆర్బిటాల్ పి ఆర్బిటాల్ ఉన్నట్టయితే ఇవేం చేస్తాయంటే క్యాప్టెన్ అమెరికా సినిమా చూసారు కదా, ఆయన చేతిలో షీల్డ్ ఉంటుంది అన్నట్టు, గోడ కట్టినట్టు. ఆ షీల్డ్ ఆయన ప్రొటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఎస్ అండ్ పి ఆర్బిటాల్స్ అనేటువంటివి ఒక షీల్డ్ లాగా, చైనా వాల్ లాగా, ఓకేనా, ఒక గోడ కట్టినట్టు న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్కి మధ్యలో, ఓకేనా, ఇవి ఒక గోడని ఫామ్ చేస్తాయి అన్నట్టు, షీల్డ్ని మనకు ఫామ్ చేస్తాయి. అప్పుడు ఎలక్ట్రాన్స్కి పాజిటివ్ ఛార్జ్, న్యూక్లియస్ ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్, న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్. ఈ న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకుంటాయి బేసికల్గా, ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ అట్రాక్షన్ ఎక్కడైనా ఉంటుంది మన క్లాస్ రూమ్లో ఉన్నట్టు. ఓకేనా, చూడండి ఇక్కడ జోక్స్ అపార్ట్, కమ్ టు ది క్లాస్ నాన్న. కానీ ఇక్కడ ఎస్పి అనేటువంటి రెండు ఆర్బిటాల్స్కి షీల్డింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఈ న్యూక్లియస్ని ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకునేది. అప్పుడేమవుతుంది, ఎలాగో అక్కడ ఉన్న ఎలక్ట్రాన్ అక్కడే ఉంటుంది, ఇక్కడ ఉన్న న్యూక్లియస్ ఇక్కడే ఉంటుంది, అట్రాక్షన్ అనేటువంటిది ఉండదు. కానీ డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్ వచ్చినాయి అనుకోండి, వీటికి పోర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇవి ఒక షీల్డ్ లాగా, గట్టి వాల్ లాగా ఈ న్యూక్లియస్కి లాస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి మధ్యలో ఉండవు. సో దీని గోడ వీక్ అన్నట్టు, బద్దలు కొట్టుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు. అప్పుడు న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఈజీగా అట్రాక్ట్ అనేటువంటి చేసుకుంటాయి. ఇవి రెండు అట్రాక్ట్ చేసుకోకుండా ఈ డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్ ఉంటే అవి ఆపవు, ఎందుకంటే వీటికి షీల్డింగ్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్, పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్, ఓకేనా, పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్. ఇలా షీల్డింగ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఏమవుతుంది, లాస్ట్ ఎలక్ట్రాన్ని న్యూక్లియస్ లాక్కోవడం వల్ల ఏమవుతుంది, అదే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది, న్యూక్లియస్ పవర్ఫుల్ అవుతుంది, న్యూక్లియస్ని ఎలక్ట్రాన్స్ లాక్కోవడం వల్ల అటామిక్ సైజ్ తగ్గుతుంది. ఓకేనా, పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటే. కానీ ఎస్ అండ్ షీల్డింగ్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటే అటామిక్ సైజ్ తగ్గుతుంది. షీల్డింగ్ ఎఫెక్ట్ పెరిగితే అటామిక్ సైజు ఎలాగుంటుందో అంటే అలాగే ఉంటుంది, అంటే మార్పులు అనేటువంటి ఏముండవు. కానీ షీల్డింగ్ ఎఫెక్ట్ తక్కువగా ఉన్నట్టయితేనే ప్రాబ్లం ఇక్కడ. ఓకేనా, ఏమవుతుంది, అటామిక్ సైజ్ తగ్గుతుంది. ఓకే, అటామిక్ సైజ్ అనేటువంటి తగ్గుతుంది. ఇప్పుడు మనకి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది చూడండి. ఇదిగో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ కొంచెం బుర్రలు ఇక్కడ పెట్టండి. మనకి ఎట్టా పెడతాం సార్, మీరేం అక్కడ ఉన్నాం, మా క్లాస్ దగ్గర ఉన్న తీసి పెట్టేవాళ్ళం. కాన్సన్ట్రేట్గా వినండి. స్క్రీనింగ్ ఎఫెక్ట్ వాల్యూ అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్నే షీల్డింగ్ ఎఫెక్ట్ అని కూడా అంటాం నాన్న. ఒకవేళ ఇది ఇంక్రీజ్ అయినట్టయితే ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఒక నిమిషం అన్న, కాన్సన్ట్రేట్ ఇవ్వండి. ఇదిగో ఇక్కడ రాసిన చూడండి, ఇదిగో ఎలక్ట్రాన్ అఫినిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఇవి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. స్క్రీనింగ్ ఎఫెక్ట్ పెరిగితే ఎలక్ట్రాన్ ఎఫినిటీ తగ్గుద్ది. ఎందుకు తగ్గుతుంది, స్క్రీనింగ్ ఎఫెక్ట్ పెరిగితే ఎస్ అండ్ పి ఆర్బిటాల్స్ ఉంటేనైనా లాస్ట్ ఎలక్ట్రాన్ని మనకి న్యూక్లియస్ అట్రాక్ట్ చేసుకోలేదు. అట్రాక్ట్ చేసుకున్నప్పుడు లాస్ట్ ఎలక్ట్రాన్ని, దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్ని అది అట్రాక్ట్ చేసుకోవట్లేదు. నువ్వు ఇంకొక ఎలక్ట్రాన్ ఇస్తే అది తీసుకుంటుందా, ఖుషి అవుద్దా, ఖుషి అవ్వదు. అంతే, సింపుల్ రీజన్. ఒకవేళ దాని ఎలక్ట్రాన్ బాగా పవర్ఫుల్ అయింది అనుకుందాం, దాని యొక్క న్యూక్లియస్ బాగా పవర్ఫుల్ అయింది అనుకుందాం, అప్పుడు అది ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ అనేటువంటి చేసుకుంటుంది. ఓకేనా, ఓకేనా, ఒక్క నిమిషం నాన్న కాన్సన్ట్రేట్ ఇవ్వండి. సార్ క్లాస్లో ఉన్నా సార్, నేను మళ్ళీ చేస్తాను సార్ క్లాస్లో ఉన్నా సార్. ఓకే సార్. చూడండి అన్న, కాన్సన్ట్రేట్గా వినండి. నెక్స్ట్ పెనిట్రేషన్ పవర్. ఈ పెనిట్రేషన్ పవర్ అనేటువంటి చూడండి మనకి, ఇఫ్ ద పెనిట్రేషన్ పవర్ ఆఫ్ ది ఆర్బిటాల్స్ ఇంక్రీజెస్ ద ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆల్సో ఇంక్రీజ్ అవుతుంది. పెనిట్రేషన్ పవర్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నా, మనకి పెనిట్రేషన్ పవర్ ఇంక్రీజ్ అయితే న్యూక్లియస్ పవర్ఫుల్ అవుతుంది కాబట్టి అది లాస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. నువ్వు ఎలక్ట్రాన్ దాని వ్యాలెన్షియల్లో వేసినా, ఓకేనా, వేయకపోయినా కూడా. నెక్స్ట్ ఇట్ ఈస్ డిక్రీజెస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజెస్. ఇవి ఎందుకంటే ఇవి రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. ఓకేనా, మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు, ఇదిగో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్రీనింగ్ ఎఫెక్ట్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పెనిట్రేషన్ పవర్ అండ్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మనం చాలామంది అనుకుంటారు ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటేనే అది నోబుల్ గ్యాస్ ఎలిమెంట్ లాగా మారి స్టెబిలిటీని గెయిన్ చేసుకుంటుంది అంటారు. కానీ ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లేకపోయినా కూడా పీరియాడిక్ టేబుల్లో కొన్ని ఎలిమెంట్స్ స్టేబుల్గా ఉంటాయి. అఫ్కోర్స్ వాటంతా కాకపోయినా స్టేబుల్గా ఉంటాయి. అలాంటి ఎలిమెంట్స్ ఏంటంటే, వేటి యొక్క వ్యాలెన్షియల్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ పి, దీనిలో హైయెస్ట్గా 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నా, లేదా పి ఆర్బిటల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నా దాని వ్యాలెన్షియల్లో, డిలో 10కి 10 ఎలక్ట్రాన్స్ ఉన్నా, డిలో దాంట్లో సగం 5 ఎలక్ట్రాన్స్ ఉన్నా,
అండ్ ఎఫ్లో 14కి 14 ఎలక్ట్రాన్స్ ఉన్నా, లేదంటే ఎఫ్లో ఎంత 7 ఎలక్ట్రాన్స్ ఉన్నా, వీటిని ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం, వీటిని హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. ఈ హాఫ్ ఫిల్డ్ ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉన్నటువంటి ఎలిమెంట్స్ కూడా మనకి స్టెబిలిటీని కలిగి ఉంటాయి. వీటి నుంచి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం కూడా చాలా కష్టం. ఓకేనా, చాలా కష్టం. ఓకేనా, ఇవన్నీ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటాయన్న. సో మనకి ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఏంటిది, వ్యాలెన్స్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ని వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాని వ్యాలెన్స్ షెల్లో 14, దాని వ్యాలెన్స్ షెల్లో మనకి P3 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉన్నాయి మనకి. దాంట్లో మనం ఒక ఎలక్ట్రాన్ వేస్తాం, అది ఎలక్ట్రాన్ తీసుకుంటుందా, 4 అవుతుంది, P4 అవుతుంది. Pలో 3 ఉంటేనే 6 ఉంటేనే అది స్టేబుల్ అవుతుంది. మరి దీంట్లో ఇంకొక ఎలక్ట్రాన్ వేస్తే P4 అవుతుంది, అది అన్స్టేబుల్ కదా, స్టేబుల్ ఎలక్ట్రాన్ కాను కదా, అది ఖుషి అవ్వదు అన్నట్టు. సో వీటికి బేసికల్గా ఎలక్ట్రాన్ ఎఫినిటీ తక్కువ ఉంటుందన్న మనకి. అవన్నీ స్టేబుల్, వీటి వ్యాలెన్స్లో ఇంకొక ఎలక్ట్రాన్ పెరిగినా తగ్గినా వీటికి ప్రాబ్లమే కాబట్టి ఇవి ఎలక్ట్రాన్స్ని ఖచ్చితంగా తీసుకోవు. ఓకేనా, నెక్స్ట్ అటామిక్ రేడియస్. ఇఫ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, ఎలక్ట్రాన్ అఫినిటీ కూడా మనకి ఎలక్ట్రాన్ అఫినిటీ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఎందుకు, అటామిక్ రేడియస్ పెరిగితే, పెద్ద ఆటం తీసుకుందాం, ఇప్పుడు పెద్ద ఆటం ఉంది, పెద్ద ఆటం, ఇప్పుడు న్యూక్లియస్ ఉంది, దీని లాస్ట్ షెల్లో ఎలక్ట్రాన్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ పెద్ద ఆటంలో లాస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని అసలు దాని కంట్రోల్లోనే ఉండవు, ఎందుకంటే న్యూక్లియస్ ఎక్కడనో దూరం ఉంటుంది, ఎలక్ట్రాన్ ఎక్కడనో దూరం ఉంటాయి, వీటి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి లాస్ట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్కి కొంచెం అట్రాక్షన్ తక్కువ ఉంటుంది. దాని వ్యాలెన్స్ షెల్లో దాని వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని కంట్రోల్ చేయలేకపోతుంది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఇంకొక ఎలక్ట్రాన్ని దాని వ్యాలెన్స్ షెల్లో వేయాలి, అది హ్యాపీగా ఫీల్ అవుతుంది, అరే ఉన్న ఎలక్ట్రాన్స్తోనే తట్టుకోవట్లేదు రాబాయ్, నువ్వు నాకు ఇంకెందుకు ఎలక్ట్రాన్ ఇస్తున్నావని అది తీసుకోదు. అప్పుడు అది ఎలక్ట్రాన్స్ని తీసుకున్నా తక్కువ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ వీటికి ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. సో అటామిక్ రేడియస్ పెరిగితే ఎలక్ట్రాన్ ఎఫినిటీ తగ్గుతుంది. నెక్స్ట్ మెటాలిక్ ప్రాపర్టీ. ఇఫ్ మెటాలిక్ ప్రాపర్టీ ఇంక్రీజెస్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజ్ అవుతుందన్న. మెటాలిక్ క్యారెక్టర్ పెరిగితే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటి తగ్గుతుంది. బోత్ ఆర్ ఇన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్న గుర్తుకు పెట్టుకోండి. ఓకేనా, ఎందుకంటే పీరియడ్లో మనకి జస్ట్లో పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ ఏమవుతున్నా మనకి మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది. ఓకేనా, పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది. గ్రూప్లో చూడండి, ఇదిగో గ్రూప్లో పైనుంచి, ఇది గ్రూప్ అనుకుందాం నాన్న, ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్లో పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ ఏమవుతున్నా మనకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది ఏమవుతున్నా మనకి మెటాలిక్ క్యారెక్టర్ తగ్గుతుంది. అండ్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్దీ మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది. మనకు అందరూ తెలిసి పీ బ్లాక్ వెళ్ళేసరికి నాన్ మెటల్సే ఉంటాయి అన్నట్టు. ఓకేనా, సో మెటాలిక్ క్యారెక్టర్ పైనుంచి కిందికి వస్తుంది కదా, ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్స్ కూడా పెరుగుతాయి మెటాలిక్ క్యారెక్టర్తో పాటు. అప్పుడు ఏమవుతుందన్న మనకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ తగ్గుతుంది. నెక్స్ట్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్కి ఏమవుతుంది మనకి, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది మనకి ఎలక్ట్రాన్ అఫినిటీ కూడా పెరుగుద్ది. ఎలక్ట్రాన్ అఫినిటీ కూడా పెరుగుతుంది. బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకే, నెక్స్ట్ అన్న కాన్సన్ట్రేట్గా వినండి ఎవ్రీబడి. నెక్స్ట్ చూడండి, ఇదిగో హౌ ఆర్ ద ఎలిమెంట్స్ అరేంజ్డ్ ఇంటూ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ ఇన్ మోడ్రన్ పీరియాడిక్ టేబుల్, అండ్ ఎలిమెంట్స్ ఇన్ గ్రూప్స్ possess సిమిలర్ ప్రాపర్టీస్ బట్ ఎలిమెంట్స్ ఇన్ పీరియడ్స్ నాట్ షో సిమిలర్ ప్రాపర్టీస్. వై? మనకి పీరియాడిక్ టేబుల్లో గ్రూప్స్ అండ్ పీరియడ్స్ ఎలా అరేంజ్ అయి ఉంటాయి? క్వశ్చన్. గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సిమిలర్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి, కానీ పీరియడ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సిమిలర్ ప్రాపర్టీస్ని కలిగి ఉండవు. వాట్ ఈస్ ద రీజన్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. చెప్పండి అన్న, చూద్దామా ఇప్పుడు మరి. ఎస్, లెట్ us see అన్న, చూద్దాం. చూడండి, ఇదిగో ద మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ ఈస్ అరేంజ్డ్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్. The physical and chemical properties of the elements are related to their electronic configurations, and particularly the outer shell electronic configuration paine each and every element ki sambandhinchiనటువంటి physical and chemical properties మనకి డిపెండ్ అయి ఉంటాయి valence shell electronic configuration పైన. అరే బై, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ఎలిమెంట్స్ అన్నింటి valence shell లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. గ్రూప్ 2 ఎలిమెంట్స్ అన్నింటి వ్యాలెన్స్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవి రెండేంటిది ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. వీటి ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, అంతే కదా. ఎస్ బ్లాక్లో ఉన్నవన్నింటి యొక్క ఏంటి మనకి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఒకలానే ఉంటాయి. ఇంకా ఎస్పెషల్లీ ఆల్కలీ మెటల్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఒకలా ఉంటాయి, అండ్ ఆల్కలీ ఎర్త్ మెటల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటువంటివి ఒకలా ఉంటాయి. ఎందుకు? వాటి వ్యాలెన్స్ షెల్లో అన్నింటిలో ఆల్కలీ మెటల్స్ అన్నింటి వ్యాలెన్స్ షెల్లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది.
ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అన్నింటి వ్యాలెన్స్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని బట్టే దానికి సంబంధించినటువంటి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేటువంటి డిసైడ్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అ గ్రూప్ ప్రాసెస్ సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. ద గ్రూప్స్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్స్ సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటాయి. అండ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది గ్రూప్ షుడ్ బి హ్యావ్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ అండ్ దేర్ షుడ్ బి రెగ్యులర్ మనకి గ్రేడేషన్ ఇన్ దేర్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ది టాప్ టు బాటమ్ అండ్ అక్రాస్ ద టేబుల్ ఫ్రమ్ ది లెఫ్ట్ టు రైట్ in any period. Elements gets increasing in the atomic number by 1 unit and any 2 successive elements. మనకి గ్రూప్లో అన్నిటి వ్యాలెన్స్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, కానీ పీరియడ్లో వ్యాలెన్స్ షెల్లో ఉన్న వ్యాలెన్స్ షెల్ అన్నిటి కూడా షెల్ నెంబర్ అన్నిటి కూడా సేమ్ ఉంటుంది, కానీ అటామిక్ నెంబర్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ నెంబర్ 1, 2, 3, 4 ఇలా గ్రాడ్యువల్గా అటామిక్ నెంబర్ ఏంటిది ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ టు రైట్కి వెళ్ళిన కొద్ది అది కూడా 1 యూనిటే. సో దేర్ ఫర్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది వ్యాలెన్స్ షెల్ ఆఫ్ ది ఎనీ 2 ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ పీరియడ్ ఈస్ నాట్ సేమ్. సో వ్యాలెన్స్ షెల్లో ఖచ్చితంగా ప్రతిదాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వ్యాలెన్స్ షెల్లో ప్రతి దాంట్లో ఖచ్చితంగా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ఎలిమెంట్స్ చూసుకున్నా, లిథియం, సోడియం, పొటాషియం. ఏం చెప్తున్నాడు అంటే నేను చెప్తున్నాను పొటాషియం, రుబీడియం, మీకు అర్థమవుతుంది. వీటన్నిటి వ్యాలెన్స్ షెల్లో ఒకటే ఉంటుంది, NS1 అన్నిటి వ్యాలెన్స్ షెల్లో. దీంట్లో 2S1, దీంట్లో 3S1, ఇందులో మనకి 4S1, 5S1 అన్నిటి వ్యాలెన్స్ షెల్లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. కానీ ఇటు సైడ్ వెళ్ళిన కొద్ది పీరియడ్లో లిథియం తర్వాత బెరీలియం వస్తుంది, దీని వ్యాలెన్స్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ డిఫరెన్స్ వచ్చింది కదా. బోరాన్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కార్బన్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి వ్యాలెన్స్ షెల్లో. అంటే వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ డిఫరెంట్గా మారిపోతున్నాయి. అందుకనే పీరియడ్లో ప్రతి ఎలిమెంట్ యొక్క వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిఫరెంట్గా ఉంటాయి, కాబట్టి అవి డిఫరెంట్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. పీరియడ్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ సేమ్ ఉంటేనే అవి సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ని షో చేస్తాయి. గ్రూప్లో అన్నిట్లు సేమ్ ఉంటాయి కాబట్టి సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్, సేమ్ కెమికల్ ప్రాపర్టీస్. పీరియడ్లో ప్రతి దాని యొక్క వ్యాలెన్స్ షెల్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి వాటి వ్యాలెన్స్ షెల్లో వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అనేటువంటి డిఫరెంట్గా ఉంటాయి. దట్స్ ఇట్. డ్యూ టు దిస్ రీజన్ ద ఎలిమెంట్ అలాంగ్ ద పీరియడ్ పాసెస్ ద డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్. ఈ రీజన్ వల్లనే పీరియడ్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ అనేటువంటిది డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ని, ఫిజికల్ ప్రాపర్టీస్ని షో చేస్తుంది. ఓకేనా, విత్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇన్ దేర్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ది లెఫ్ట్ టు రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చింది చూడన్నా, ఇక్కడ టేబుల్ ఇచ్చిండు, ఈ టేబుల్ని అబ్జర్వ్ చేయమని అడిగిండు. అబ్జర్వ్ చేద్దామా, ఒకసారి స్కాన్ చేసేద్దాం. ఓకే సార్, నేనైతే స్కాన్ చేశాను. ఏం అడుగుతున్నాడు క్వశ్చన్స్? విచ్ ఆఫ్ ది ఎలిమెంట్ పాసెస్ ద హైయెస్ట్ అటామిక్ రేడియస్ అబౌవ్ టేబుల్. అన్నిటికన్నా ఎక్కువ అటామిక్ రేడియస్ దేనికి ఉంటుంది అని అడుగుతున్నాడు. మరి చెప్దాం ఆన్సర్, చెప్దాం నాన్న. చూడండి ఒకసారి అటామిక్ రేడియస్ చూడండి. అటామిక్ రేడియస్ పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ తగ్గుతుంది, పెరుగుతుంది. అటామిక్ రేడియస్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్దీ తగ్గుద్ది, ఎందుకంటే ఇటు ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది. ఓకేనా, అండ్ ఇటు ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ తగ్గుతుంది. అండ్ ఇటు నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతాయి కాబట్టి అటామిక్ రేడియస్ పెరుగుతుంది, ఇటు నెంబర్ ఆఫ్ షెల్స్ తగ్గుతాయి కాబట్టి అటామిక్ రేడియస్ అనేటువంటి తగ్గుద్ది. ఓకేనా, ఓకే. ఇటు ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది, ఇటు నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతాయి, ఇటు అటామిక్ రేడియస్ తగ్గుతుంది, ఇటు కిందికి పోయిన కొద్దీ అటామిక్ రేడియస్ పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఏం అడిగిండు? విచ్ ఎలిమెంట్ పాసెస్ హైయెస్ట్ అటామిక్ రేడియస్ అడుగుతున్నాడు. దీంట్లో ఏ ఎలిమెంట్ హైయెస్ట్ అటామిక్ రేడియస్ని షో చేస్తుంది? ఆబ్వియస్లీ లిథియం, సోడియం, పొటాషియం. పొటాషియం అన్నిటికన్నా ఎక్కువగా షో చేస్తుంది, అంతే కదా. పొటాషియం వీటిలో అన్నిటికన్నా ఎక్కువ మనకి ఏం షో చేస్తుంది? మనకి అటామిక్ రేడియస్ షో చేస్తుంది. సార్ మీరు చెప్పొచ్చు కదా సార్, ఇదిగో ఫస్ట్ గ్రూప్లో పొటాషియం అన్నిటికన్నా ఎక్కువ, సెకండ్ గ్రూప్లో కాల్షియం ఎక్కువ, థర్డ్ గ్రూప్లో గ్యాలియం ఎక్కువ, ఇదిగో ఫోర్త్ గ్రూప్లో మనకి ఇదిగో ఏంటి మనకి ఫోర్త్ ఏ గ్రూప్లో మనకి జర్మేనియం ఎక్కువ. కానీ వీటన్నిటిలో మనకి ఫస్ట్ ఏంటిది? ఇదిగో పొటాషియం కదా, పొటాషియం, కాల్షియం, రూబిడియం. మరి ఇప్పుడు కాల్షియం కంటే పొటాషియం ఎక్కువనా, గ్యాలియం ఏది ఎక్కువ? దీంట్లో ఆబ్వియస్లీ పొటాషియంకి ఎక్కువ, ఎందుకంటే ఇటు నుంచి వెళ్ళిన కొద్దీ అటామిక్ రేడియస్ తగ్గుద్ది కదా ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ వల్ల. సో అందుకనే టోటల్ ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో మనకి పొటాషియం యొక్క అటామిక్ రేడియస్ అనేటువంటిది అన్నిటికన్నా ఎక్కువగా ఉంటుంది మనకి పొటాషియం. ఎందుకు? దీంట్లో ఉన్నటువంటి దాంట్లోనే మనకి ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ కాదు, దీంట్లో ఉన్నటువంటి వాటిలో పొటాషియం ఎక్కువ అటామిక్ రేడియస్ ఉంటుంది. ఓకేనా, ఓకే. నెక్స్ట్ మెన్షన్ 2 pairs ఆఫ్ ది ఎలిమెంట్స్ విచ్ ఫార్మ్స్ అయానిక్ బాండ్. అయానిక్ బాండ్ని ఫామ్ చేసేటువంటి 2 ఎలిమెంట్స్ యొక్క పేర్స్ని చెప్పమంటున్నాడు. అరే ఇది వెరీ సింపుల్ అన్న. బేసికల్గా మెటల్కి నాట్ మెటల్కి మధ్యలో, లేదంటే పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి మధ్యలో ఫామ్ అయ్యేటువంటి బాండే అయానిక్ బాండ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల. లిథియం
క్లోరిన్తోని బాండ్ని ఫామ్ చేస్తుందా? క్లోరిన్ ఉందా? ఇదిగో క్లోరిన్ ఉంది. లిథియం క్లోరిన్తోని మనకి బాండ్ ఫామ్ చేస్తుంది. లిథియం ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ని తీసుకుంటుంది. క్లోరిన్ ఏమో ఏంటన్నా మనకి క్లోరిన్ ఏమో ఆర్గాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, లిథియం ఏమో హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అవుతాయి. లిథియం క్లోరైడ్ ఓకేనా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అయ్యేటువంటి బాండ్ అయానిక్ బాండ్. సోడియం క్లోరిన్తో రియాక్షన్ చెంది సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది, ఇది కూడా అయానిక్ బాండే. రెండు పేర్స్ అయ్యాయి, రెండు పేర్స్ ఆల్రెడీ మనం రాసాం, లిథియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్, రెండు పేర్స్ అయిపోయినాయి ఓకేనా. అదేవిధంగా పొటాషియం క్లోరైడ్ కూడా యూ కెన్ రైట్ కదా, పొటాషియం బ్రోమైడ్ అండ్ సోడియం బ్రోమైడ్ కూడా రాయొచ్చు. ఇవి ఏమైనా రాయొచ్చు మనకి, ఇవన్నీ ఫస్ట్ గ్రూప్లో ఎలిమెంట్స్ అన్ని కూడా అయానిక్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి. యూ కెన్ ఆల్సో రైట్ బెరీలియం క్లోరైడ్ కూడా రాయొచ్చు. ఒక బేరియంకి 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తే ఒక ఎలక్ట్రాన్ ఒక క్లోరిన్కి, ఇంకొక ఎలక్ట్రాన్ ఇంకో క్లోరిన్కి డొనేట్ చేసి బేరియం క్లోరైడ్ కూడా మనకి ఫామ్ చేస్తుంది, BeCl2. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మై డియర్ స్టూడెంట్స్. కాల్షియం క్లోరైడ్ ఒక బాండ్ అండ్ మెగ్నీషియం క్లోరైడ్, అదేవిధంగా ఏంటన్నా బెరీలియం క్లోరైడ్స్ 2 Cl2 పెట్టండి, బెరీలియం క్లోరైడ్ ఇలా. యూ కెన్ పుట్ వాట్ ఎవర్ ఇట్ మా బి, మీరు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. 2 పేర్సే రాయమన్నాడు, మీరు ఏమైనా 2 పేర్సే రాయండి. నెక్స్ట్ అన్న నేమ్ ద 2 ఎలిమెంట్స్ హ్యావింగ్ ద వ్యాలెన్సీ 2. వ్యాలెన్సీ 2 ఉన్నటువంటి ఏమైనా 2 ఎలిమెంట్స్ చెప్పమంటున్నా. వ్యాలెన్సీ 2 ఉన్నటువంటి ఎలిమెంట్స్ అరే మన అందరికీ తెలుసు, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నిటి వ్యాలెన్సీ 2 ఉంటుంది. సెకండ్ గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏం పెట్టచ్చు మనకి, ఇదిగో బెరీలియం మెగ్నీషియం, రెండు అడిగిన 2 చెప్పేసినాం. ఎందుకు కాల్షియం కూడా మనకి వ్యాలెన్సీ 2 ఉంటుంది. ఈవెన్ ఆక్సిజన్కి -2 ఉంటుంది మనకి ఓకేనా, -2 అయినా +2 అయినా వ్యాలెన్సీ 2 అనే చెప్తాం, -ని మనం మెన్షన్ చేయం, దీని వ్యాలెన్సీ 2 ఓకేనా. సల్ఫర్ వ్యాలెన్సీ ఆల్సో 2, సెలీనియం వ్యాలెన్సీ ఆల్సో 2 అన్న. ఆక్సిజన్ ఫ్యామిలీకి చెందినటువంటి ఎలిమెంట్స్ ఫ్యామిలీ కూడా అవి కూడా మనకి వ్యాలెన్సీ 2ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ విచ్ ఎలిమెంట్ హ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s to